శ్రీరామ్ జయ రామ్. కట్టెదుర వైకుంఠము కాణ శైన కొండ పెదలరు మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదుర వైకుంఠము కాణ శైన వేదములే శిలలై తలసినది కొండ ఏ దేశ పుణ్యలో ఏరులైనది కొండ. వేదములే శిలలై తలసినది కొండ ఏ దేశ పుణ్యల ఏరులైనది కొండ. కావిలి బ్రహ్మాదిలో కొండ శ్రీదేవుడుండే శేషాద్రి కొండ. కట్టెదుర 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 వైకుంఠ చైన కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. నమస్కారం అండి. జై హరికథా కళామ తల్లి. నా పేరు కొంతలకోటి యతిరాజు భాగవతారు. మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కపిటి ఉద్యానం ఉండే గత 35 ఏళ్ళుగా విద్యాలు ఉంటున్నాను నేను. నా ఫోన్ నెంబరు 9449960869 9849960869. ఎప్పుడు పిలిచినా ఎప్పుడు పిలిచినా ఈ సందర్భాల్లో ఒక హరికథ పెట్టాడు. మిగతా ప్రోగ్రాలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక హరికథకు కనుక మీకు ఖర్చు పెడితే మీ ధనం కూడా సద్వినియోగమైనట్లు లెక్క. ఒక భాగవత కుటుంబం బతుకుతుంది కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించి మన తెలుగువారి ఆస్తి అయిన హరికథను కాపాడుకుందాం, సంరక్షించుకుందాం. అందరికీ మరో మాటతో విషయం చెప్పాల్సి వస్తున్నది. పెద్దలందరికీ నమస్కారాలతో జై కళామ తల్లి. జైమిని మహర్షి ఈయనేం చేశాడు? గురువుగారి యొక్క భారతంలో 1,00,000 శ్లోకాలు పైగా ఉన్నాయి. చేట భారతం అంటారు. ఎక్కడెక్కడో ఇది తేడా కనిపించి ఇది మళ్ళీ భారతం రాశాడు. గురువుగారి దగ్గర భారతం మొత్తం రాశాడు. గురువుగారు చూపిస్తే ఆయన అన్నాడు, ఏరా నేను 1,00,000 శ్లోకాలు పైగా రాస్తే మళ్ళీ నీకు రాయడం ఏమిటి? అది తీసి నదిలో పడేసాడు. ఒక కథ ఉండేది పూర్వం చెప్పేవాడు. అన్నీ మునిగిపోయాయి కానీ ఒక అశ్వమేధ పర్వం మాత్రం తేలొచ్చింది కాబట్టి ఏమిటా కదా? కథలో పడిపోదాం. మీరు ఆజ్ఞాపించినట్టుగా రవీరాజులమైన ఈ అశ్వమేధ పర్వని కథని నాకున్న పరిజ్ఞానం మేరకు నా తల్లిదండ్రులను గురువు తలుచుకుంటూ మరొకసారి పెద్దలు నమస్కారం చేసుకుంటూ కథలో పెడతాము. మిగతా భారతాలు వేరు, జైమిని భారతం తల అన్నం వేరు. ఆ జైమిని భారతం కబడిని చదివితే దీని సౌందర్యం అంతా మీకు తెలుస్తుంది. సరే కథలో పోతాం. కథ ఇక్కడ ప్రారంభం. కురుక్షేత్రం అంతా అయిపోయింది. భారతం అంతా అయిపోయిన తర్వాత ఈ కథ. భారతం అయిపోయిన తర్వాత నీ బొంద ఇంకేముంటారేమో వినండి. 18 రోజుల కురుక్షేత్రం జరిగింది. ధర్మానికి అధర్మానికి, మంచికి చెడుకు, కౌరవులకు పాండవులకు 5,000 సంవత్సరాల క్రితం యథార్థంగా జరిగింది. అందుకే భారతాన్ని ఇతిహాసము అన్నారు. భారతము ఇతిహాసం, రామాయణము కావ్యం, భాగవతము పురాణం. మన సనాతన ధర్మంలో ఈ మూడే మనకి మూల స్తంభాలు. భారతం ఏం చెప్పిందంటే మనిషి ఎలా ఉండకూడదో చెప్పింది. రామాయణం మనిషి ఎలా ఉండాలో చెప్పింది. భాగవతం మనిషి అంటే ఏమిటో చెప్పింది. ఆ కథలోకి వస్తే కథాంశంలో ఆకర్ణింపుడు ధర్మనందనుడు యుద్ధానంతరమందు శ్లోకుడై పుణ్యశ్లోకుడై పరిపాలన మరచగా యుద్ధం ముగిసింది. ఇంకా శాంతి జరుగుతున్నది. కురుక్షేత్రం 18 రోజులు జరిగింది. ధర్మరాజు పెద్దవాడు పట్టాభిషేకం పొందాడు. ఆ తర్వాత 36 సంవత్సరాలే ఉండే ద్వాపరయుగం, కలియుగం వచ్చేసింది. కలియుగానికి 36 సంవత్సరాల ముందు యథార్థంగా జరిగిన కథ సాక్ష్యాలతో మనకు అన్నీ ఉన్నాయి.
అలా ధర్మరాజు పట్టాభిషేకం పొందాడు. యుద్ధం అయిపోయింది అని చెప్పుకుంటే కదా చాలా అవుతుంది. యుద్ధం ఏం జరిగాయో, అసలు యుద్ధం జరగకూడదని ఎంతమంది ప్రయత్నం చేశారు. భీష్మాధిపతులు చెప్పారు, ఓరే నాయన యుద్ధంలో కొట్టుకోవడం వల్ల ఎన్ని కుటుంబాలు దిక్కు లేకుండా అవుతాయి. యుద్ధంలో సైనికులు తెచ్చిపోతే ఆ పిల్లలు ఆ భార్య ముండమోసి ఎన్ని కుటుంబాలకు అశాంతి. నా మాట విని రంది ఆపండి, సమ్మె చేసుకోండి అని ఎంతమంది చెప్పారు. చివరికి మైకుల్లో పెట్టి కూడా చెప్పారు. కృష్ణ రాయబారం జరిగింది. కృష్ణుడు కూడా రాయబారం ఫెయిల్ అయిపోయింది. కృష్ణ రాయబారం కూడా ముగిసింది. యుద్ధం నిశ్చయమైంది, జరిగింది. ఆ యుద్ధంలో ఎంతమంది రాలిపోయారో. యుద్ధం వస్తే మంచివాళ్ళు దుర్మార్గులే కాదు, దుర్మార్గులతో కూడా మంచివాళ్ళు కూడా కొట్టుకుపోతారు. సరే యుద్ధం జరిగింది. యతో ధర్మస్తతో జయ. ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది. ధర్మానికి ప్రతీకలైన పాండవులు గెలిచారు. ధర్మరాజు పరిపాలన చేస్తున్నాడు. చక్కగా జరుగుతుంటే ఒకనాటి సభలో అసరిపోతం లాంటి వార్త వచ్చింది. అయ్యా ధర్మరాజా, ఏమిరా మీ తాతయ్య భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టారన్న వార్త వచ్చింది. ధర్మరాజు సంతోషంగా సభలో వచ్చి మాట్లాడుతుండగా ఎప్పుడైతే తాత భీష్మాచార్య యొక్క మరణ వార్త విన్నాడు, కుప్ప కూలిపోయినాడు. అయ్యో, ఇలాంటి చెడు వార్త వినాల్సి వచ్చింది. మా తాత భీష్మాచార్య వారు మా చంద్రవంశానికి మణిదీపం లాంటి వాడు. ఆయన పేరు చెప్తే 10 తరాలు వాటి 10 తరాలు మణిదీపం. అలాంటి మా తాత భీష్ముడిని తాత ఎప్పుడు చచ్చిపోతావు తాత అని అడిగి చెప్పాను మేము. అలాంటి దుర్మార్గులు పెద్ద సుహాసన కంక్షతో, అధికార కంక్షతో ఈ దేశానికి మేమే రాజు అవ్వాలనే దుర్మార్గమైన కోరికతో మన కురుక్షేత్రంలో మా తాతను చంపాం. ఎలాంటి వాడి తాత? ఆయన దగ్గర రుద్రుడు కూడా ఈశ్వరుడు కూడా తట్టుకోలేడు. 10వ రోజు భీష్ముడి యొక్క ఆ తీవ్రత కండి శివుడు కూడా తట్టుకోలేడు. ప్రచండ యుద్ధం చేస్తే ఇంతటి యువకులైన పాండవులు పారిపోయారు. రాత్రి ఆలోచించాను, అన్నయ్య ఒక్క విషయం, తాత బ్రతికుండగా మనకు విజయం రాదు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. స్వామి భగవాన్ ఏమిటి ఘోరం? ఈ ముసలి వయసులో, ఇన్ని 100 సంవత్సరాల వయసులో కూడా ఏం ప్రచండంగా ఎందుకు ఈ శక్తి వచ్చిందంటే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే చాలా మంది బ్రహ్మచారులు ఉంటారు, పెళ్ళమే ఉండదు కానీ మిగతా ఏర్పడనే ఉంటుంది. వాడు బ్రహ్మచారులు కాదు, బ్రహ్మచారి. వాడు చెడు 10 మందిని చెడగొడతారు. ఇప్పుడు చాలా మంది జైల్లో ఉంటున్నారు. అది కాదు బ్రహ్మచర్యం అంటే, నిరంతర బ్రహ్మతత్వ విచారణ చేసిన వాడు. కేవలం శక్తిలోనే కాదండి, భక్తిలో కూడా. మన ఉదయాన్నే పూజలు స్మరించుకున్న పరమ భాగవతులు ఉన్నారే, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్ముడాల్య అంటామే. అలాంటి మహాభాగవతంలో భీష్ముడు. అలాంటి మా తాతని తాత ఎలా చేస్తారు? ఎందుకంటే ఆయనకు వరం ఉన్నది. భీష్ముడికి, ఆయన పేరు భీష్ముడు కాదు, దేవవ్రతుడు. తండ్రి శంతన మహారాజు ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లిడు కొడుకుండగా తన ప్రేమ చెప్పుకోలేక విచార మందిరంలో ఉంటే మంత్రుల వల్ల తెలుసుకున్న భీష్ముడు ఆ సంబంధాన్ని కుదిర్చి తండ్రికి పెళ్లి చేశాడు. అది కూడా ఎలాగా? ఆ రాజుగారు ఏం చేశాడు, ఎక్కడ అవకాశం దొరికితే చాలు కదా మన వాళ్ళకి. సూది మనం దోపినంత అవకాశం దొరికితే అందులో ఏనుగులు కూడా తోసేస్తాయి. దాశరాజు ఏమన్నాడు, ఒరే ఆయన దేవవ్రత, నీవు నీ తండ్రి యొక్క ప్రేమ గెలిపించడానికి సంబంధం కుదరదు జరగవచ్చు. ఆశ్చర్యం ఏంటంటే కొడుకు పెళ్లి చూడడానికి, సంబంధం చూడడానికి తండ్రి రావాలి. తండ్రి కోసం నీవు వచ్చావు, బాగుంది, సంతోషం. క్షత్రియులు కాబట్టి ఏ వయసులో ఎంతమంది చేసుకుంటారు. కానీ ఒక్క మాట, నా కూతురుకు పుట్టిన పిల్లలకే రాజ్యం రావాలి. అలాగే తాతగారు, నీ కూతురు అంటే నాకు పినతల్లి, దానికి పుట్టిన పిల్లలు అంటే నాకు తమ్ముళ్ళు. ఈ రాజ్యం అంతా నా తమ్ముళ్ళకి ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు. ఒరే 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 ఒరే, సెంటు భూమి కోసం ఒక తల్లిదండ్రులో పుట్టుకున్న కొడుకులే తలలు పాల్గొనే రోజుల్లో సామ్రాజ్యం వదిలేసావా? ఏమిరాని త్యాగం. రాముడి తర్వాత నివేదించుకున్న చరిత్ర. తండ్రి ఇచ్చిన మాట కోసం రాముడు అయితే 14 ఏళ్ళు అడవులు పాలయ్యాడో, ఇప్పుడు తండ్రి కోసమని నీ జీవితం త్యాగం చేస్తున్నావా? ఒక్క మాట. అప్పటికీ ఊరికెళ్ళే దాశరాజు, నీకైతే తండ్రి మీద ప్రేమ వద్దనుకున్న ఆస్తి, రేపు నీకు కొడుకులు పుడతారు, పిల్లలు పుడతారు. తాత ఆస్తి మనవాళ్ళకి ఎక్కువ అధికారం అంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అదా నీ సమస్య తాతగారు. అయితే నేను పెళ్లి చేసుకోవడం మానేస్తున్నాను. తండ్రి కోసం తన జీవితాన్ని చేస్తే దేవత ఆశ్చర్యపోయి పుష్పవృష్టి గురించి దేవత రోజు ఆయన దేవవ్రత, నేటి నుంచి నీవు భీష్ముడివి, భీష్మమైన ప్రతిజ్ఞ చేశావు కాబట్టి నువ్వు భీష్ముడివి అన్నాడు. నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను, స్వేచ్ఛా మరణం.
జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోవాలి అని నీవు అనుకుంటే చచ్చిపోతావు తప్ప ఏ యముడు కానీ ఏ కాల మృత్యువు కానీ నేను చేయలేదు. ఆ వరం ఇచ్చాను. 10వ రోజు యుద్ధంలో ఎప్పుడైతే భీష్ముడు ప్రచండ యుద్ధం చేశాడో పాండవులు ఆలోచించారు. రహస్యంగా నల్లని ముసుగులు కప్పుకొని ఆ పార్టీలోకి వెళ్ళారు. రాజకీయం కాదు, వార్తలు చెప్తున్నారు రమేష్ గారు. పార్టీలు మనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది. నల్లని మేలు ముసుగులుగా కప్పుకొని అర్ధరాత్రి వెళ్ళాడు దేరానికి. ఒరే నాయన పాండవుల ఎందుకు వచ్చారు? భీష్ముడు చూశాడు, కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. తాతగారు ఇవాళ యుద్ధం చూస్తే మా ఒడుగు పుట్టింది, రేపు ఇలా చేస్తే మేము చచ్చిపోతాం, మరి ఏం చేయమంటారు నాయన? శత్రువులైనా సరే పాండవులు అంటే మంచి వాళ్ళనే ఆ అభిమానం ఉన్నది. రేపు రోజున మీరు కొంచెం తగ్గిపోవాలన్నాడు. అది ఎలా కుదురుతుందిరా? ఇష్టం లేకపోతే ప్రోగ్రాం రావడం మానేయాలి, వచ్చిన తర్వాత తగ్గడం ఉండదు కాబట్టి అది కుదరదన్నారు. సరే మరి చల్ల కోసం ముందదాయడం ఎందుకు? విషయం చెప్తున్నాం. మీకు మరణ రహస్యం ఉండదు కదా, మీ ఆ మరణ రహస్యం చెప్పండి అంటే ఎవడైనా వెంటాడా చాచిపెట్టి కొడతారు. భీష్ముడు ఆలోచించాడు. ముడతలు పడిపోయిన శరీరాన్ని ప్రకృతికి విరుద్ధంగా నేను ఇలా కాపాడుకున్నాను, నా తండ్రి వరణించాడు. సరే నేను మెచ్చి వచ్చిన మనవలు కాబట్టి చెప్తున్నాను. కానీ భార్య లేని వాడితో, అన్నదప్పులు లేని వాడితో, తలపాగా లేని వాడితో, రథం లేని వాడితో, షండుడితో వచ్చేవాడితో యుద్ధం చేయని చెప్తే ఈ భీష్ముడితో పెద్ద కథ ఇంట్లో గడుతున్నాడు కదా. శిఖండిగా పుట్టి ఉన్నాడు ద్రౌపదిని కడుపులో. అమ్మ శిఖండి ఈ భీష్ముడు చంపడానికి పుట్టుంటే 11వ రోజుల్లో ఎదురుగా పెట్టి ఇంకొక నెయ్యి ఉన్నది. ఆడాకాక మగాక షండుడు ఎవడ ఎదురుగా కనిపిస్తే అస్త్రాల కింద పడేస్తాడు. దాన్ని అట్లా చేసుకుని ఎదురుగా ఆ శిఖండిని బట్టి యుద్ధం చేసి చంపించేసి మా తాత ఇలా చెప్పుకుంటే భీష్ముడు చాలా ఉన్నారు. ఇక ద్రోణాచార్యుడు ఉన్నాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సనాతన ధర్మంలో గురువు చాలా గొప్పవాడు. గురువు మూలస్తంభం. అమ్మ మొదటి గురువు అయితే, తండ్రి రెండో గురువు అయితే, మూడవ గురువు విద్య చెప్పినవాడు. అమ్మ ఎలాంటి గురువు అంటే తనకున్న భాష సంస్కారం చెప్పకుండా వచ్చేస్తాయి బిడ్డలు. ఆమెకున్న భాష, ఆ భక్తి, మహాత్మా గాంధీ అంత గొప్పవడానికి కారణం ఏమిటి? వీర శివాజీ అంత గొప్పవడానికి కారణం ఏమిటి? వీళ్ళందరి కవులు యొక్క పాత్ర ఉన్నది. అలా గురువులు బ్రహ్మ, గురువులు విష్ణువు, త్రిమూర్తితో పోలిస్తే ఉన్నాడు. త్రిమూర్తులు ఏమిటయ్యా? గురు సాక్షాత్ పరం బ్రహ్మ. వారు ముగ్గురు కంటే పరావతారం అవుతున్నాడు, వాడు గురువు అన్నారు. ఇది మన గొప్పతనం. మేషాన్ని ఒక దగ్గర స్కూల్ అగ్గి తగిలిపోయింది. వినాలి, స్కూల్ కాలిపోతుంటే పిల్లవాడు రోడ్డు మీదకి వెళ్తున్నారు. శర్మ గారు చాలా సంవత్సరం స్కూల్ కాలిపోయిందని చెప్తుంటే ఒకడు ఏడుస్తున్నాడు. విడిగా ఇంట్రెస్ట్ అంటే విద్య అంటే అనుకున్నారు. మరి అనుకోకుండా ఏడవద్దు, అగ్గి తగిలింది, త్వరలో మళ్ళీ షట్టర్లు వేస్తామంటే వాడు అంటాడు, స్కూల్ కాలిపోతున్నందుకు నేను ఏడవడం లేదు, మాస్టర్లు బతికిపోయారు కదా అని నేను అడుగుతాను. ఇది కదా మన గురువుకి ఇచ్చేది, విద్యకి ఇచ్చేది. అలాంటి మాకు విద్య చెప్పిన ద్రోణాచార్యుని చెప్పిన అబద్ధమాడు. మాకంటే ముందు పుట్టిన కర్ణుడు చంపాం, మా సోదరులకు తెలియక మహావీరుడైన కర్ణుడు చంపాం. ఇలాగ అంత విచారమే కదా, అంత అన్యాయమే కదా. బంధువులందరినీ చంపి శ్మశానాన్ని పరిపాలించాలా, ఈ రక్తపు తినాలా అని చింతిస్తున్నాడు ధర్మరాజు. వ్యాసుల వారు వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే కథ ఎక్కువ అయిపోతుంది. వ్యాసుడు ఎందుకు వస్తాడు? అనవసరమైన పాత్ర కాదు. మీరు వ్యాసుల కోసం బాగా తెలుసుకోవాలి. సత్యవతి కొడుకు 12 నెలలు మోసింది ఆ తల్లి. మహావిష్ణు అవతారం మీకు తెలిసిన మత్స్య కూర్మవరాహ 10 అవతారాలు మీకు తెలుసు. ఇది కాకుండా 21 అవతారాలు వేరే ఉన్నాయి విష్ణుమూర్తిని. అందులో ఈ వ్యాసుడు ముదు చక్రవర్తి, వీళ్ళందరూ విష్ణు తన వంశలే. అలాంటి వ్యాసుడు ఆ సత్యవతి కడుపులో పుడుతూ బయటకు వచ్చి, అమ్మా తల్లి సత్యవతి 12 నెలలు నీ గర్భంలో. ఆ రోజులు అందరూ 12 నెలలే ఉండేది. రామచంద్రమూర్తి కూడా అమ్మ కడుపులో 12 నెలలు ఉన్నాడు. ఇప్పుడు నెల తక్కువ పుడుతున్నాం కదండి. ఆ రోజుల్లో 12 మాసాలు అమ్మ కడుపులో ఉండి అన్ని ఋతువులు అనుభవించి సరైన బలంతో బయటకు వచ్చేవారు, గట్టిగా ఉండేవారు. సరే, ఒక వరం ఇస్తున్నా, ఈ వంశంలో ఎవరికి ఏదైనా సందేహం వస్తే తీర్చిపెడుతుంది అని తల్లికి నమస్కారం చేసి పుడుతూనే వేదాల గట్ట ఈ గడ్డ మీసంతా పుట్టిన వ్యాసుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. మీరు వినండి, భారతం జాగ్రత్తగా మీరు గమనిస్తే కథ వెళుతూ ఎక్కడ అయిపోయిందో ఈ వ్యాసుడు వచ్చి మళ్ళీ ముందుకు వచ్చాడు. ఇక్కడ మొత్తం మీరు చూసుకోండి భారతం అంతా. ఇప్పుడు ధర్మరాజు విచారిస్తుంటే వచ్చాడు. నాయన బాధపడకురా, వాడు పోయే కాలం వచ్చింది, పోయారు.
నేను కథ చంపాను, గురువుని చంపాను, కొడుకుని చంపాను బాధపడుతున్నావు. నీవు చంపకపోయినా వాళ్ళు వస్తారు. యదా యదా హి ధర్మస్య గ్లాని, ధర్మానికి హాని జరిగినప్పుడు భగవంతుడు అవతరించి భూభారాన్ని తగ్గిస్తుంటాడు. ద్వాపరయుగం చివరి వచ్చేసరికి దుర్మార్గం తయారైంది. భూదేవి గోరూపంలో, ఆవు రూపంలో, ఒంటికాలితో శ్రీ మహావిష్ణువు ప్రార్థించింది, స్వామి దుర్మార్గుల బారి తట్టుకోలేకపోతున్నాను, నీ భూమి మీద అవతరించమని చెప్తే యాదవ కులంలో కృష్ణుడుగా, చంద్రవంశంలో అర్జునుడుగా స్వామి 2 నిమిషంలో పుట్టాడు. తన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యలో తమ్ముడు జంప వెళ్ళిస్తాడు. తాతయ్య మీరు ఎన్నైనా చెప్పండి, నా మనసు అంగీకరించదు. ఈ బాధ పోవడానికి ఇక్కడి నుంచే వినాలి మీరు జైమిని భారత. అశ్వమేధ యాగం చెయ్యు అని చెప్పాడు. ఈ అశ్వమేధ యాగం గొప్పతనం ఏమిటి అంటే, మీరు తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ హరిస్తుంది. దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాలు సంతానం లేక బాధపడితే, ఏమిటి 60,000 అనుకుంటారేమో, మనం ఏది కూడా మన బుద్ధితోనే ఆలోచిస్తాం. దేవమానము, రాక్షసమానము, పితృమానం అని లెక్కలు ఉన్నాయి. చనిపోయిన మీ పితృదేవతలు మీరు పిండం పెడతారు సంవత్సరానికి ఒకసారి. మనకి 360 సంవత్సరం అంటే మన పితృదేవతలు ఒక రోజు కింద లెక్క. ఇలాగా రాక్షసమానము, దేవమానము అని లెక్కలు ఉన్నాయి. ఆ విధంగా 60,000 సంవత్సరాలు సంతానం లేక బాధపడిన దశరథ మహారాజుకు గురువులు చెబితే అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగం చేసిన తర్వాత, అన్ని దోషాలు పోయిన తర్వాత, అప్పుడు పుత్రకామేష్టి చేసిన తర్వాత రామలక్ష్మణుడు పుట్టాడు. అయితే నేను చెప్తున్న అశ్వమేధం ఎలాంటిదో విను. మంచి గుర్రాన్ని తీసుకురా, అలంకరించి దేశం మీద విడిచిపెట్టు. మేము వదులుతున్నాం ఈ గుర్రాన్ని. ఎవరికైనా ధైర్యం ఉంటే, దమ్ముంటే పట్టండి. ఎవడైనా పట్టుకుంటే వాటితో యుద్ధం చేసి ఎక్కడా ఓడిపోకుండా ఆ వచ్చిన ధనంతో నీవు యజ్ఞం చేయాలి, కళాకారులు తృప్తిపరచాలి, పుత్రులకు అన్నదానం చేయాలి. ఇది విధానం అని చెప్పాడు. కానీ ఎక్కడా ఓడిపోకూడదు అని చెప్పి ఆయన సలహా ఇచ్చి భగవన్నామం చేస్తూ వెళ్ళిపోతున్నారు. మంచి పనులు వాయిదా వేయకూడదంట. చెడుతను అనుకోండి, పెద్దల సలహా తీసుకుని చెయ్యాలా వద్దా ఆలోచించండి. మంచి పనులను వాయిదా వేయకూడదు. సముద్ర స్థలం మాఘమాసం చాలా గొప్పదని వెళ్ళాడు. వాడు చెరువు తప్ప సముద్రం ఎప్పుడు చూడాల. అందులో కెరటాలు వస్తున్నాయి. అయ్యో బాబాయ్ కెరటాలు అనుకుంటే చెప్తారు. సరే కెరటాలన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేద్దామని ఇవాటి వరకు కూర్చున్నాడు. జీవితం అనే సముద్రాల్లో కష్టాలు, సుఖాలు, ఏడుపులు, మోసాలు అన్నీ ఉంటాయి. అవి ఎప్పుడూ ఉండవు. కెరటానికి మధ్యలో మునిగేదే తప్ప ఈ కష్ట సుఖాలు ఎప్పుడనేది భగవన్నామం ఎప్పుడు వింటాం, ఎప్పుడు భగవన్నామం చేస్తాం. నీకు ఇది పోతూ అక్కర్లా. కాబట్టి నాయన తాతయ్య వ్యాసుడు గారు చెప్పినట్టు అశ్వమేధ యాగం చేద్దాం. ముందు గుర్రం కావాలి. పెద్దగా చిన్నతమ్ముడు పిలిచాడు. నకుల సహదేవుళ్ళు. నకులుడికి అశ్వశాస్త్రం బాగా తెలుసు. ఎలాంటి గుర్రాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి మా దక్షిణామూర్తి గారు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒకటో లేవు. సుబ్బారావు గారి ప్రథమం. సుబ్బారావు గారికి అన్ని తెలుసు, ఏ సందులో ఏముంటాయి, ఎంత బాగా తెలుసు. మహాసభలు దాసు గారు జగదాముడు తీసుకురమ్మంటారు. బాబా మీ దయ అన్నాం. వాళ్ళు జగదాముడు తీసుకొస్తా. శర్మ గారికి అన్నాం వచ్చింది. దాసు గారు బయట చూడాలా ఉండి వాడు చూస్తా ఉన్నాడు. ఏ ఫోటోలో ఏం బాగుందో చెప్పలేమన్నా ఆయన వైద్యం పెట్టి ఈ మహానుభావులు చాలా తెలివైన వాడు. ఈ సంగతి మీకు గుర్తు తెలియదు. దాసు గారు మహానుభావులు సాక్షాత్ విష్ణుతో మీరు ఎప్పుడుగానే పుసుకు దూరిపోయాను నేను. ఆ తర్వాత ఏం దూరిపోయాడు. నేను లేటుగా ఎక్కాడు. సరే గుర్రం బయలుదేరమంటే చల్మని కొడితే స్వామి గుర్రం ముందుకు వెళ్ళాలి, అలాగే వెనక్కి వెళ్ళాలి. అది చేస్తున్న పని ఏమిటి, పడే తనడం వెనక్కి వాళ్ళు ఎక్కి ఒక తప్పంతే నేను కాపు తగులుతున్నాం. నోరు లేదు ప్రయాణం. అతను ధనదాన్ని భరిస్తామంటే ఆపడం లేదు. కాపమే కాపు మాపుని తారీఖు ఆవగించల్లా ఉంది పరిస్థితి. శర్మ గారు నన్ను అడుగుతారు, నాన్న తెలిసండి ఈయన అడగండి అన్నాం. అయ్యా సందర్భంలో తెచ్చాను, అంతకంటే నాకు తెలియదు అన్నాడు ఈయన. కాపులు ఆపడం లేదు. గురువు గారు చాలా తెలియదు, అంత లాస్ట్ ఎక్కడ చెప్పింది కదా, ఇంకెందు ఉన్నాడే. అప్పుడు కానీ చాలా ఊడిపోయి మా పని అవుతుంది. కింద ఇంకో బయట ఇచ్చారు. దాస్ గారు చిన్న ఐడియా. వాడిని అడగడం ఉందన్నారు. వాడు అంటాడు, దాస్ గారు మీరు అడగలేదు, మీరు చెప్పలేదు, సుబ్బరావు గారు కూడా అడగలేదు. ఏం లేదంటే మా గురువుకి 33 తాపులు తండ్రి అలవాటు. ఒకటి ఎక్స్ట్రా ఒక తక్కువ ఉండదు. 33 తన్నాక మధ్యలో ఎక్కడ ఉండదు, నాన్ స్టాప్. కిందగా వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. ఈ మధ్య ఆర్టీసీ వాళ్ళు నాన్ స్టాప్ అని పెట్టారు. నాన్ స్టాప్ అంటే ఎక్కడ ఆగదు, వేగం వెళ్ళదు. ఇది కర్మ, దిగి వెళ్ళలేము మనం. సరే అన్నాం. ఈయన సలహా ఇచ్చారు, మంచి సలహా. గురువు గారు ఎక్కడుతున్నాను తాంగిరిగా నేను తాంగిరిగా తగిన తాంగిరిగా మాకు కోసలు కదిలిపోతుంటే ఇంక ముందుగా వరసలేదు. ఒక మాట అన్నారు, నేను లెక్క పెడుతున్నాను 11 అయినాయి, ఇంకా 22 బ్యాలెన్స్ ఉన్నాయి. మనస్ఫూర్తిగా 22 మీరు ఒప్పించారు, మీరు దిగుకోండి. ఆ 22 తల్లేశాక ఎక్కుదామన్నారు. శర్మ గారు అన్న ఏదో బాగుందిగా ఉందంటే అలా చేద్దామని అన్నారు. అప్పుడు వాడంటాడు, సాయిబు
కుదరదండి మనుషులు లేకపోతే అన్నది ఇది. ఎందుకు చెప్తున్నామంటే అష్టమీద యాగం తలపెట్టి దిక్కుమాలను గుర్రాలు పెట్టుకున్నాం అనుకో, నా మరి ఏం చేద్దాం గురువారు అదే చెప్తున్నా. ఇది జమిని భారతలో ఉంటుందండి కదా. భద్రవతీపురానికి రాజు యవనాశ మహారాజు. ఈ భద్రవతీపురాన్ని ఇప్పుడు బెంగళూరు మైసూరు అంటున్నామే, అది భద్రవతీపురం అని పురాణ కాలంలో పేరు. యవనాశ మహారాజు అది ఒక పెద్ద కథ. 1000 గుర్రాలు ఇచ్చారు, అందులో మంచి గుర్రం తీసుకురా అని చెప్తే నకులుడు ఈ గుర్రాల సెలక్షన్ బాగా తెలుసు. సహదేవుడు తోడించి నకులు సహదేవుడు భద్రవతీపురం వెళ్ళారు గుర్రం తేవడానికి. భీమార్జును పిలిచాడు, పెద్దతమ్మను పిలిచాడు. నాయన భీమార్జునారా ద్వారకు వెళ్ళండి, జగన్నాథుడు పరమాత్మ బావయ్యి బంధువై మన కంటికి రెపరా కాపాడుతున్నాడు రా, భావం తీసుకురండి అంటే కృష్ణుని దేవతను పడిపోయినారు. భీమార్జునుడు ద్వారక యాదవ దేశం వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఈరోజు కష్టకాలం చెప్పండి, మీ అందరి దయతో ఇవాళ వేదిక ఎక్కానంటే, సింహాసనం ఎక్కిందంటే మీ అందరి ఇచ్చిన దయ, ఇది మీ అందరి ఇచ్చిన గౌరవం అని ప్రజల దగ్గర మింగిన రాజు అండి. రాముడు కానీ ధర్మరాజు కానీ ఎందుకు ఇవాళ చెప్తామంటే, అధికారం వచ్చిన తర్వాత మర్చిపోరు. ఎంత కష్టపడితే అధికారం వచ్చింది. ప్రజల సమస్యలు పాదయాత్రలు చేసి సమస్యలు తెలుసుకున్న తర్వాత అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతే ఎలాగా అని రాముడు ఆదర్శం, ధర్మరాజు ఆదర్శం. అలా వెళ్ళారు. మళ్ళీ భగవాన్ చేసుకుందాం. కట్టెదుర వైకుంఠము కాణ శైన కొండ పెదలరు మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ శైన తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై తలసినది కొండ, ఏ దేశ పుణ్యలో ఏరులైనది కొండ. వేదములే శిలలై తలసినది కొండ, ఏ దేశ పుణ్యల ఏరులైనది కొండ. కావేరి బ్రహ్మాదిలో కొండ శ్రీదేవుడుండే శేషాద్రి కొండ. కట్టెదుర 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 వైకుంఠ జైన కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. అన్నమయ్యకు రాళ్ళు రప్పలు చెట్లుగా కనపడాల. యోగులంతా కూడా స్వామి సేవకు కలియుగంలో వాళ్ళంతా ఏం చేసి ఆ శ్రీపర్వతం, దాన్ని శ్రీపర్వతం అని పేరు. వైకుంఠంలో ఉండేది. సాయంత్రం అమ్మవారు అయ్యవారు ఆడుకునే పర్వతం అని క్రీడా పర్వతం. అయినా మళ్ళీ ఆ మహర్షి గుడి మీద కంటే ఇంకో పెద్ద కథ వెంకటాచల మహత్యం మీకు తెలుసు. అప్పుడు ఏమయ్యా గరుడ నాకు ఆ క్రీడా పర్వతం కావాలని చెప్తే గరుత్మంతుడు తన విశాలమైన ఆ రెక్కలని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పవిత్రంగా దాన్ని కాలుతో తాకుండా అన్నమయ్య పాదం తాకితే అపవిత్రం అవుతుందని మోకాళ్ళతో వెళ్ళాడు. ఇప్పుడు ఖైనీ ప్యాకెట్లు, మాంసం పొట్లాలు, బీడీలు, చుట్టగట్లు అన్ని పెడుతున్నాయి అక్కడికి. అయ్యా ఎంత కొట్టుకుంటున్నా, బీడీ ఎంత బాదుకుంటున్నా అపవిత్రం చేయడానికి కొంతమంది కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఎవరో ఏం చేయలేరండి. చేయాలనుకున్న వాళ్ళు దెబ్బతిన్నారు. స్వామి ఒళ్ళు పురోగరిస్తుంది. ఆయన చూస్తే ఇవాళ తెల్లవారి రాంబాబు గారు తీసుకెళ్ళి దర్శనం చేసి స్వామివారి యొక్క శేషవస్త్రం మా దంపతులు ఆశీర్వచనం చేసి ప్రదర్శించారు. శనివారంతో ధనుర్మాసంలో దొరకడం అదృష్టం. అలాగా అనేక వెంకటదాలతో ఎవరు పెట్టుకోకూడదని చెప్తూ ఆ స్వామిని అన్నమయ్య ఎలా చూశాడు. ఇంకా గురువు తీసుకొచ్చారు, పరమాత్మ తీసుకొని భీముడు వచ్చి ద్వారకు వెళ్ళి కృష్ణయ్య తీసుకొస్తున్నారు. సభ చేసి ధర్మరాజు స్వాగతపడలేకపోయారు. కేరళ వాళ్ళు, తమిళ వాళ్ళు, ఉత్తరాలు అందరూ పాడుకుంటున్నాం. స్వామివారిని స్వాగతం చేస్తుంటే బంగారు స్వామి కృష్ణ పరమాత్మ జగన్నాథుడే శ్రీరాముడు కదా, ఆయన రథం దిగి వస్తుంటే అందరూ స్వాగతం పలుకుతున్నారు. ఇవన్నీ పెంచుకుంటే మన చాలా కథ చాలా అవుతుంది. ఆ అంశాలు కట్ చేస్తున్నారు. స్వాగతం పలికారు. పరమాత్మ తన బ్రహ్మ కలిగిన పాదాన్ని ఎప్పుడైతే పుడమ తల్లిని తాకిందో ఆ భూదేవి పులకరించిపోయింది. బ్రహ్మ ఎందుకు కడిగాడో అదొక కారణం. అలాంటి పాదము ఎప్పుడైతే తగ్గిందో అందరూ నమస్కారాలు చేస్తుంటే అయ్యి వినండి. రథం దిగిన ధర్మరాజుకి కృష్ణ పరమాత్మ నమస్కారం పెట్టాడు. వయసులో ధర్మరాజు పెద్ద,
ఆ పెద్దరికాన్ని గౌరవించాలి ఎక్కడైనా ఎప్పుడైనా మనం. కృష్ణుడంతటి వాడు గౌరవించి ధర్మరాజు నమస్కారం చేశాడు, అయిపోయింది. బావలారా ఎందుకు పెంచారన్నాడు. బాబా నీకు సర్వాంతర్యాన్ని నీకు తెలియదు ఏమున్నది. మన జరిగే కురుక్షేత్రంలో అందరం చెప్పాం. ఆనాడు రాముడు కూడా శాంతి యజ్ఞం చేసుకున్నాడు. బ్రాహ్మణుడైన రావణాసురుడు చంపిన పాపాన్ని. చాలా దోషం వచ్చింది. ఆ పాపం పోవడానికి ఏదైనా మాకు చెప్పమంటే మా తాతయ్య వ్యాసులు వారు చెప్పారు అశ్వమేధ యాగం చేయమని. అయ్యా అశ్వమేధ యాగం చేసే శక్తి లేదు. దక్షిణామూర్తి గారు ఎందుకు ఒప్పుకున్నారు? మీరు ఉన్నారని ధైర్యంతో. ఇంకొక చమత్కారం, మా ఊళ్ళో షౌకర్ గారు ఉండేవారు. ఆయన అనేవాడు, దాస్ గారు మా పాపకు సంగీతం చెప్పండి, మా అమ్మాయికి చెప్పినట్టు ఉంటుంది, మీకు మర్చిపోకుండా ఉంటుంది అంటాడు. ఫీజు అయిపోతాను ఇవ్వకపోతే. కృష్ణ నేను ఎందుకు ఒప్పుకున్నానంటే ఇంత కష్టానికి కూడా నీవున్నావు అనే ధైర్యంతో. ఇక దిక్కుమాల కామెడీ కాదండి, భగవంతుడి మీద అత్యంతమైన విశ్వాసం. ఎప్పటికైనా వస్తా, ఇదే రక్షిస్తాడు. అలాంటి విశ్వాసం ఉండబట్టే రామదాసు ఊర్ఫం రామజీ చేశాడు. కర్ణమాదనుడు ఆ రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. మేనల్లుడు కదా ఉద్యోగం లేకుండా ఉన్నాడని ఉద్యోగం ఇస్తే ఆ భద్రాచలం పిడకాకి వచ్చిన వాళ్ళు శిష్యులు అవన్నీ ఏం చేశాడు? ఆ రామయ్య ఎండలో పడున్నాడు. ఎండకి ఎండుతూ వర్షం తడుస్తూ ఉన్నాడు. ఎవరు దమ్మక్కని ఒక భక్తురాలు ఒక తాటిక మడ్డు పెట్టి ఒక తాటి పండు పెడుతుండేది నైవేద్యంగా. మనసు కరిగిపోయింది. ఇంతమందికి మేడలో విద్యలు ఇచ్చిన రాముడికి నేడ లేకుండా అయిపోయిందా అని మనసు కరిగిపోయిన రామదాసు ఇవాళ మేడ కట్టి ఎన్ని చేశాడని భద్రాచలం చూస్తున్నా. ఆయన కట్టింది. అప్పటికి డబ్బు మిగిలిపోతే సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అందరికీ అధికారం చేశాడండి. అలాగా ఎందుకంటే రాముడు ఎప్పటికైనా వస్తాడని నమ్మకం. ఇవాళ మనకేం విశ్వాసం చేస్తున్నాం? రాముడు ఉన్నాడు, అది శిల్పం కాదు. అందులో రామశక్తి ప్రచోదనం జరిగి మనల్ని మన బిడ్డలు కాపాడుతుందనే విశ్వాసం. అలా బాబా కృష్ణ అశ్వమేధ యాగం చేయాలనుకున్నాను తాతయ్య చెప్పారు. మీరు వచ్చి అలా సాగించి ఒక్క భక్తి పురుష వేదం ఏం చెప్తున్నదంటే ఒక్క భక్తికి తప్ప తేలికదొంగనే భగవంతుడు తన తల్లి యశోద ఎన్నో ప్రయత్నం చేసి బలరాముడు చెప్పాడు, కంప్లైంట్ ఇచ్చాడు, అమ్మా తమ్ముడు మన్ను తిన్నాడమ్మా అని. అవరా కృష్ణ ఏమిది అని అమ్మ కోపగించి ఒక రోడ్డు కట్టేస్తే ఆ నలకూవరుడు మణిగిరివుడు అని గ్రంథనమ్ములు శాపంతో వృక్షాలు అయి ఉంటే వారి మధ్యలోంచి స్వామి పాక్కుంటూ వెళ్తే ఆ రెండు మధ్య వృక్షాలు కూడా అయిపోయి వాళ్ళకి మోక్షం కలిగింది. కృష్ణ లీలలు ఎన్నో జరిగాయి. ఈ అశ్వమేధ పర్వంలో ముఖ్యంగా ఏమంటే కృష్ణ లీలలు ఉంటాయి. అవన్నీ విషదంగా చెప్పడానికి అంత సమయం మనకు లేదు. కానీ అలాంటి కృష్ణ పరమాత్మ కట్టేద్దాం అనుకుంది. లౌకిక మాయకో యశోద ఓ తాడు తెచ్చింది, సరిపోదు. ఇంకో పెద్ద తాడు తెచ్చింది, అయినా సరిపోలేదు. ఎన్నో పాపం తెస్తే అప్పుడు తెలుసుకున్నది భక్తి అనే ఒక చిన్న సూత్రం దొరికితే చాలా లొంగిపోతాడు అని కృష్ణుడు ప్రార్థిస్తే చిన్న తాడుకు దొరికిపోయాడు. అలాగే ధర్మరాజు ఆ భక్తి సూత్రంతో కట్టి బాబా నీ దయ భారం అంతా వాడి మీద వేస్తే వాడు చూసుకుంటాడండి. అలా వేయలేకుండా అంతా నేనే చేస్తున్నాను అహంకారంతో చేస్తూ దెబ్బతింటున్నాం. బాబా అశ్వమేధ ఎలా పూర్తి చేస్తావో నీ దయ అని భారం అంతా కృష్ణుడు మీద వేసేశాడు. అక్కడ ఇద్దరికి నచ్చలేదు ఈ మాట. వచ్చిన కూర్చున్న పుట్టతే బాగాలేదు. నల్లుంటే సినిమా హాల్లో సీట్లు ఎలా అవుతామో అలా అవుతున్నారు అంటారు. ఎవరా ఇద్దరు? భీముడు అర్జునుడు. వీళ్ళు అవుతుందండి వాళ్ళే కదా. ఇదంతా మీరే ఎప్పుడు ఈవేళ కురుక్షేత్రంలో అఖండమైన విజయం వచ్చిందంటే అరుపురమైన మేము అవతల సైన్యము భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచారి ఇలాంటి యోధులున్న కౌరవ సైన్యం ముందు అద్భుతమైన మాకు విజయం వచ్చిందంటే అది మీ దయ. We never forget the God and వివేకానంద స్వామి అంటారు, we trust a man in the street, we never trust the God అని. దాన్ని పోయే దానైనా నమ్ముతాం కానీ భగవంతుడు నమ్మాలంటే మనసు ఒప్పుకోదు. అయ్యా కూర్చోండి, మీరే మీరు అడ్డుగా ఉన్నారు. అలా మీ సేవలే కావాలి ఇక్కడ. అలా భగవంతుడిని నమ్మి ధర్మరాజు భారం వేశాడు. అది నమ్మక భగవంతుడిని విమర్శిస్తూ ఇద్దరు దెబ్బతిన్నారు. భీమార్జుడు నడమంత వసి ఈ మధ్య ఐశ్వర్యం కోల్పోయి చూడంలో బ్రాహ్మణ వేషాలు వేసుకుని ఆ ఏకచక్రపురంలో అడుగు తిన్నారు. అప్పుడేమైంది అహంకారం. ఇక్కడ విజయం వచ్చిన తర్వాత అందుకే మదము 8 రకాల అష్ట మదాలు అంటారు. రూప మదం, అందంగా ఉన్నానని అహంకారం. యవ్వన మదం, వయసులో ఉంటే అదొక మదం. అధికార మదం, ధన మదం, జాతి మదం, అదే కుల మదం. ఇది 8 రకాల మదాలు ఆవాహించిన అర్జునుడు భీమసేనుడు అంటాడు, ఒరే అన్నయ్య
ఎంతనే బుర్ర ఉంది అసలు. ఈ నల్లవాడిని గొల్లవాడిని పట్టుకుని తోడేస్తున్నాడే అంతా వీడిదయ నీదయ్యా నీదయ్య అంటున్నాడే. అంటే మనం ఏం కష్టపడలేదా? జరా జరా ఇలాంటి వాడిని చంపావు నీవు. నేనా అవేద్యమైన నక్షత్రాన్ని కొట్టి ద్రౌపది పెట్టా. కాలకేది రాక్షసుడు మాత్రం దొక్కేశాను. ఈశ్వరుతో కొట్ల పశువులకి అస్త్రాలు పొందాను. ఆ వేళ నల్లవాడు గొడవాడే సాయం చేయలే. మన అమ్మాయి వీడి పట్టుకుని తోడేస్తుంటే వాడు కూడా బండ్రోడ్లో పొంగిపోతున్నాడే. నాకు ఇది నచ్చలేదన్నాడు. స్వామి చూశాడు. ఆయన దృష్టిలో ఏం తప్పించుకుంటాం? మాట్లాడదాం. నీ బాధ నాకు అర్థమైంది. ఏం సమయం రావాలా? ఎవరికి ఎప్పుడు పట్టే ఆయన తెలుసు. ఆయన ధనిసేస్తుంది మారిపోయింది. నీ పట్టుకోవద్దు. నువ్వు అలా కూర్చోదు. నా రథం మీద కూర్చొని నా సహకరం చేయి. నేను ఇబ్బంది పట్టి బావా అని చెప్పి యాంగిల్ మారిపోయింది. చూడండి అలా గోవింద హరి అయ్యా అనండి. రాజా రామచంద్ర ప్రభుకి జై, సీతామాతకు జై. ఏ ఫోన్ తగ్గిపోయింది? పవనసుత హనుమానికి జై. అలా మీరు జై కొడుతుంటే హుషారుగా ఉన్నారని నాకు ఆనందం జరుగుతుంది. మాకు అది ఫీడ్బ్యాక్ అవుతుంది. అలా అహంకారంతో భీమార్జును చూస్తే స్వామి చూశారు. కౌరవ సైన్యం మోహరించి ఉంటే అది చూసి అర్జునుడు బేల అయిపోయి ఒళ్ళు చెవట్లు బట్టి అంటున్నాడు, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద గింభోగైర్జీవితేన. కౌరవ సైన్యం కాదు, నా భార్య యమదూతలో ఉన్నా, మా గురువు గారు ద్రోణాచార్యులు, మా తాత భీష్ముడు, మా కొడుకులు, మా తాతలు, మా మనవులు, బంధువులు చంపాలా. నా ఒళ్ళు వడుతున్నది, తల తిరిగిపోతున్నది, చెమట పడుతున్నాయి, నా వల్ల కాదు అని డీలా పడిపోతే భగవద్గీత ఉపదేశం చేసి విశ్వరూప సందర్శన చూపిస్తే ఇప్పుడు నేను కల్లో ఉన్నాను. ఓరి ఎంతటి వాడి గీతోపదేశం చూస్తున్న ఇంతటి మహానుభావుడు కూడా అహంకారానికి గురైపోతాడే. చాలా కష్టం అండి. దాని గొప్పతగా ఏదో ఒక పదమో ధనమో వస్తే ఎంతటి వాడైనా లొంగిపోతాడు, అక్కడ టెంప్ట్ అయిపోతాడు మనిషి. అది కాకుండా ఉండడమే కష్టం. ఎందరో మహానుభావులు త్యాగరాజస్వామి అన్నారే, వాడంతా ఈ కోవలోకి వస్తారు. భీమార్జుడు అహంకారం చదువుతున్నారు. చూద్దాం. సభ అంటే సభ్యతతో ఉంటే సభ. సభలో ఎలా ఉండాలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇది 8 లక్షణాలతో వెలుగుతుంది. సర్వదేవతలు అందరికంటే ఆంజనేయ స్వామి ఉంటారు సభలో. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతవస్థ కంజనం బాష్పవారి పరిపూర్ణ వచనం మారుతి నమత రాక్షసాలు. ఇలాంటి సభ. ఇక్కడికి వచ్చి దిక్కుమాల ప్రభుత్వం నీ టాలెంట్ అంటే చూపిస్తే రసహత్య దోషం అని చాలా దోషం. నీకు మీ పిల్లల్ని కూడా వెంటాడే కాపాడు ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి తప్ప సభలా ఉంటూ రసావాస చేయడం ధర్మం కాదు. వీళ్ళు అహంకారంతో ఊడిపోతున్నారే, వీళ్ళని కొంచెం ట్రీట్మెంట్. ఓ జబ్బు వచ్చిందంటే డాక్టర్ ఏం చేస్తాడంటే మామూలు ట్యాబ్లెట్స్ ఇస్తాడు. నాన్న వేసుకో, ట్యాబ్లెట్లు వేసుకో, ఉంటే రేపు రా. ఉంటే అంటే జబ్బు తగ్గలేదు. ఒక 4 రోజులు కోర్స్ ఇస్తాడు, తగ్గలేదు. ఆ తర్వాత కాంబినేషన్ డ్రగ్ ఇస్తాడు, యాంటీబయాటిక్. దానికి తగ్గలేదు అనుకోండి, కోర్స్ తీసేయడం. అహంకారం అనే జబ్బు వచ్చిన వాడికి ఏం చేద్దామని ఈ నాపడలేదు. బాబా నీదయ్య. ఇప్పుడు 500 కలిసి ఉన్నామంటే అఖండ విజయం వచ్చిందంటే వేళకు వానలు కూర్చి పంటలు పండుతున్నాయంటే నీ దయ అంతే కదండి. రైతు నావి కాదని ఇప్పుడు బియ్యం పొలంలో, ఇప్పుడు ధాన్యం పొలంలో పడేస్తుంటే బస్తాలు చేసి పడేవాడు. ఇప్పుడు ధాన్యం బస్తాలుగా చేసిండేవాడు. ఆ ధాన్యం తెచ్చుకొని వంటలు తెచ్చుకొని దంచి పొయ్యి మీద పెట్టి కింద అగ్నిగా ఉన్నదేవాడు. అగ్ని తగిన తర్వాత పచ్చడం జరిగింది, ఉడికింది. అది చేసిన వాడు తిన్న తర్వాత ఇక్కడికి వెళ్ళింది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. ఈ మధ్యలో ఎన్ని దశలు ఉన్నాయి. ఆ బలమంతా సప్త ధాతువులో ఇంద్రియంగా, రక్తంగా, శ్రోణితంగా, తర్వాత ఈ ఎముకల్లో దచ్చముక్తి ఇన్ని రూపాలుగా వెళ్ళి సప్త ధాతువులుగా మార్చిందేవాడు. నువ్వు కీ ఇవ్వకపోయినా ఎలా నడుస్తుంది, గుండె నడిపిండేవాడు. ఆయనకి ఎప్పుడూ మనం ధన్యవాదాలు ఉండాలి కదా. ఇప్పుడు అలాగే థ్యాంక్స్ భగవంతుడు మర్చిపోతే శవమే. భగవంతుడు గుర్తుంచుకుంటే శివం, భగవంతుడు గుర్తుంచుకుంటే శివం, మర్చిపోతే శివం. అలా వినయం వల్ల ధర్మరాజు అహంకారం వల్ల దెబ్బతింటున్నాడు.
సరే సభ ముందు గుర్ర వచ్చింది. ఆహా, ఏ ఇంట్లో అన్నారో అలంకరించారు. దాని ముఖం మీద ఒక బంగారు రేపు ఈ విధంగా సలాల పదం రాశారు. మోహన రాగం అండి. ఎందుకంటే నాకు ఎక్కువ తెలియదు కూడా మేము అదృష్టం. ఎందుకంటే 10 నిమిషాలు దాన్ని రాగాన్ని పీల్చేవాడిని. సంతోషం. అలా పొడగంటిమయ్యా ఎడయకు పొడగంటిమయ్యా గరవించిన ప్రీతిచే ఇది అన్నమయ్య గారి పాయింట్ ఆఫ్ వ్యూ. రాముని కీర్తిస్తూ ఇక గురవచ్చింది అలంకరించారు. మళ్ళీ కృష్ణుడు కాళ్ళ మీద పడ్డాడు. బాబా పెద్దవాడికి ఏమి తెలియదు అనుకుంటాం కానీ అన్ని వాళ్ళకే తెలుస్తాయి అన్న సంగతి మనకు తెలియదు. మీ దగ్గర ఏమి కంప్లైంట్ రావాలనుకుంటాం ముందు మీ దగ్గరికి వస్తాయి సంగతి మాకు తెలియదు. కాబట్టి మీ ఫోన్లో చెప్తే కదా మాకు తెలియదు. అర్జునుడు ఈ మధ్య నడమంత్రపు శిరి ప్రభావం చేత కొంచెం ఏదో మాట్లాడుతున్నాడు. మా ఐదుగురిలో ప్రియమైన పౌరుది గీతోపదేశం పొందిన శిష్యుడు కాబట్టి మన్నించి అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎలా చేస్తావు తలపెట్టి నీ కార్యం పూర్తి చేయి బాబా అని కాళ్ళ మీద విధయంతో పడ్డాడు. అక్కడ వాడిద్దరు సోదరుడుతున్నారు. వాడి కాళ్ళ మీద పడడం తేడవాలా ఏం మనం చేయలేము తప్పుడు కదా ప్రపంచాన్ని జయించరా అంటే నేను చేయలేనా అంటే నన్ను ఎవడైనా కొట్టేదేలా చేసేస్తాడేమో నా మీద నమ్మకం లేదు. ఇది మనిషి దెబ్బతినేది ఈ సిస్టమ్. అది నువ్వు ఎంత గొప్పవాడు కావచ్చు, ఎంత వాడవైనా కావచ్చు, బలవంతుడ నాకేమని పలువులతో నిగ్రహించి పలుకుటమేమని పద్యాలు ఉండేవాడు. అందరికీ వచ్చేవాడు. ఎక్కువ గోళ తీసేశారు. అవన్నీ తీసేసి బలవంతుడు నాకేమని పలువులతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము సవిచీముల చేత చిక్కి చావరి సుమతి. నేను మిస్టర్ ఇండియా ఒక్కసారి 10 మందిని తన్నేయగలను అనుకున్నావు. నిజమే అనకూడదు కానీ లూజ్ మోషన్స్ 10 అయితే నీళ్ళ తెలిసిన 10 అయితే కాలు లేదు చేయలేదు. ఏమైంది నీ బలవంత? నాది అనుకున్న బలం ఏమైంది? అయ్యా త్రికోటం పర్వతం ఉన్నది. ఆ కొండ పేరు త్రికోటం. ఎంత గోళ అంటే నాటికంటే ఎంత గోళ అంత గోళం ఉంటుంది. 10 లక్షల ఆడయేకులు పెళ్ళాలున్నాయి దానికి. అక్కడ ఒక ఏనుగు రాజు 10 లక్షల దశలక్షకరణీనాథుంట మొదలుగా చెప్పారు. ఒక్క పెళ్ళని బైక్ మీద ఉంటే వాటి రవికి మామూలుగా ఉన్నది. ఇప్పుడు కింద పై కనపడదే. ఆవిడ గట్టిగా పట్టేస్తుంది. వీడికి ఎక్కడ కనపడితే ఎక్కడెక్కడ తెలియదు. ఒక్క పెళ్ళం పక్కన ఉంటే మరి 10 లక్షల ఆడయేకులు పెళ్ళాలంటే వాడి కోళ్ళు ఎంత పరిస్థితి ఉంటుంది వాడికి. నీవు ఆ కొండ మీద త్రికూట పర్వతానికి రాజేమో ఈ మడుగులో నీళ్ళ తాగడానికి వచ్చావు. భార్యను తాగాం. మంచి కలువలు, ఎర్ర కలువలు ఎంతో స్వచ్ఛమైన నీరు ఉంటే తప్ప పుట్టవాలి. ఎర్ర కలువ లక్ష్మీ నివాసమైన ఎర్ర కలువ రావాలంటే స్వచ్ఛమైన నీరు కావాలి. డిస్టిల్ వాటర్ అవ్వాలి. అలాంటి నీటిని అదగట్టుకొని చేశాం. నీరు తాగుతావు, కాఫీ తాగుతావు, మాట్లాడుతున్న తాగు. భార్యతో క్రీడించి అన్యాయం చేస్తావా దుర్మార్గం అని ఆ మసలి పట్టుకున్నది. ఈ ఏనుగులు మద తాగిన వల్ల ఒక జలరాజ్యం చేపలు కప్పలు అనేకం ఉన్నాయి. అవి చాలా చచ్చిపోయాయి. మేజర్ ఇంజనీర్స్, పార్షియల్ ఇంజనీర్స్ తో హాస్పిటల్లో పడ్డాయి. అందరూ వెళ్ళారు. కంప్లైంట్ చేసింది. అయ్యా ఇదెవడో ఇక్కడ మెయిన్ అంటారు. చాలా గొప్ప రాబోట్ అక్కడ. ఇప్పుడు మన వాడు చనిపోయాడు అనగానే వాడు ఎవరు రమ్మని చెప్పి ఆ మసలి పట్టుకుంది. ఎంతటి ఏనుగు కూడా నీటిలో ఒక ఊరికి నువ్వు రాసేమో ఇంకో ఊరికి నువ్వేం పనికిరావాలి. ఒక్కొక్కరిని పట్టించుకో. ఆ మసలి పట్టుకుంటే ఇదంతా అలగిరాడు అలా. ఈ ఏనుగు అంత వెళ్ళి మళ్ళీ వచ్చింది. 4 అడుగులు వెనకేసి 8 అడుగులు ముందుకు వచ్చింది. ఇలాగా కలిపి మగరి మగరి బెగరి బెగరి ఒకరికొకరు బెగరి బెగరి
1000 సంవత్సరాలు ఫైటింగ్ అయిన తర్వాత అర్థమైంది మన లాభం లేదు. సోక్రటీస్ ప్రపంచ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ చదివిన తర్వాత అడిగారు, ఏమండి సోక్రటీస్ గారు, ప్రపంచ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు కదా, మీకు ఏం తెలిసిందన్నారు. నాకు ఏమీ తెలియదని ఇప్పుడు తెలిసిందన్నారు. కొద్దిగా తెలిసినప్పుడు ఎన్నో తెలుసుకుంటాడు మనిషి. అన్నీ తెలిసిన తర్వాత ఓహో ఇంత అజ్ఞానంగా ప్రవర్తించాను, నా జ్ఞానం తక్కువ. ఆ ఏనుగు అర్థమైంది. పశుబలంతో నేను ఏదో అహంకారంతో యుద్ధం చేశాను, కానీ దైవ బలంలో ఎంతటి వాడైనా దాన్ని నమ్ముకోవాలనే మాట వాడికి అర్థమైంది. ఇదే మనకి ఈసారి చెప్పింది. ఏ కథ అయినా విశేషం ఉంటుంది మనకి. ఇందులో పదం ఏమిటంటే మీ బలం పరిమితం, భగవంతుడి యొక్క దయ అపరిమితం. అలా జరిగింది. వెళ్ళొస్తాం అయ్యా, తీసుకోండి, ప్రయాణం చేయాలి, బోర్డుతో ప్రయాణం ఉంది మనకి అని హెచ్చరించి మన కెమెరామెన్ గారు కూడా ఇవ్వండి, పెడదాం. నాకేవ్వండి, మీ అందరూ తాగితే నేను తాగితే వెళదాం అని చెప్పి ఇక్కడి నుంచి శ్రీమంద్రమారమణ గోవింద హరి భగవన్నామం చేస్తూ గుర్రం బయలుదేరుతుంది. బ్రాహ్మణ ఆశీర్వాదం. ఓం బం శివాయం బం శివాయం బం శివేశ్వరంతే అద్య బ్రాహ్మణ శ్వేతవరాహే వైవస్వతమన్వంతరే ద్వాపరయుగే చతుర్థపాదే అహం భవధర్మరాజస్య. ద్వాపర యుగం చివరిలో జరిగింది. ఇక్కడ కలియుగం వరకు 36 సంవత్సరాల్లో కలియుగం రాబోతున్నది. ఆ సంధిలో అలా కలి ద్వాపర యుగ సంధిలో యథార్థమైన సాగ. అందుకే దీన్ని భారతాన్ని ఇతిహాసం అన్నారు. ఇది ఇహ-అసం, ఇది ఇలాగే జరిగింది. సరే కథలో పోతాము. గొడవ బయలుదేరుతుంది. మళ్ళీ కాళ్ళ మీద పెట్టాడు బావా, ఎలా పూజ చేస్తుంది ఇంతగా చెప్పారా దెబ్బజ. ఎవడి అహంకారం వాడు తినేస్తుంది, ఎవడి సంస్కారం వాడు గెలిపిస్తుంది. నీవు తలపెట్టిన అశ్వమేధం పూర్తవుతుంది. వెళ్ళిరానా అని వెళ్ళగానే జాయ కృష్ణ పరమాత్మకు జై అలా పరమాత్మ అనిపిస్తున్నాడు. కూడా వెంకటరమణ గోవింద గోవింద. అస్థిర దాటింది గుర్రం. యజ్ఞానికి వదిలిపెట్టిన గుర్రం అలంకరించబట్టి జీలు కట్టి దాని ముఖం మీద సవాలపత్రం రాశారు. ఖబర్దార్, ఈ గుర్రాన్ని వదులుతున్నాం, ఎవరికైనా ధైర్యంగా పట్టండి హెచ్చరిక చేస్తూ రాశారు కదా. ఆ మృదు పట్టాన్ని ముఖం మీద అలంకరించి గుర్రం వెళుతున్నది. ఆ గుర్రానికి రక్షకుడుగా అర్జునుడు వెళ్తాడు. అర్జునుడికి సారథి బాధ సారథి కాబట్టి కృష్ణ పరమాత్మ రథం మీద అయ్యా శ్రీశైల శిఖరం దృష్టిగా పునర్జన్మ అయితే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకు కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక తిరుగుతూ ఒక నంది, ఆ నందిలో కన్నం ఉంటుంది. అందులో కొన్ని పదార్థాలు వేస్తారు. ఆ పదార్థాలు వేసి తిప్పి ఆ కన్నంలోంచి శ్రీశైల శిఖరం చూస్తే వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదండి. అలాగే కృష్ణార్జునులు ఎక్కడ కథ వింటారు, వారి చిత్రపటం వస్తారో ఆ రథం మీద ఇద్దరు ఉన్న దృశ్యం చూస్తే మళ్ళీ జన్మ ఉందంట. ఆ రథం మీద కృష్ణార్జునులు కూర్చున్నారు, గుర్రం బయలుదేరుతున్నది. ఇక జాయ కృష్ణ పరమాత్మకు నగరం దాటింది. గుర్రం వెళుతుంది, గుర్రం వెళుతుంది, వెళుతుంది. ఒకసారి ఆబావా స్పీడ్గా వెళ్తున్న అంతకుముందు మామూలు బ్రేక్ ఉండేది. ఈ మాలకు వచ్చిన కొత్త ఎక్స్ బ్రేక్స్ అని వచ్చాయి. ఫ్రంట్ లెఫ్ట్ బ్యాక్ రైట్ ఇలా అది ఎడ్జల మీద పెట్టాలి. ప్రమాదం కూడా అలాగే ఉంటుంది. అంత స్పీడ్లో కూడా ఆగిపోయాడు దాన్ని. ఏమిటి ఎందుకు అమ్మన్నాను అదే ఎట్లెక్తో చిన్న మాట. నిన్ను పట్టుకుని మా అన్న పోడేశాడే, నీవే 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 నీవు కూడా బండ్రోట్లో ఉండిపోయావు తప్ప మీ తమ్ముళ్ళు గొప్పవాడే, వాళ్ళు కూడా కష్టపడ్డ మాట అన్నావా అన్నావు. ఎందుకంటే నిన్ను పొగుడుతుంటే ఏదో ఉంటుంది, మేము పనికిరానమాట. ఏం మా అన్నగానే అసలు నిన్ననేముంది, అదే తమ్ముడు వీళ్ళు ప్రపంచాన్ని జయించరా అని నన్ను ఒక్కడు పంపిస్తే కదా, నీ బోడితో నాకు కావాలా. స్వామి చూసిన అహంకారం అనేది చెప్పు వచ్చింది అనుకున్నాను, కానీ ఇంత ముదిరిపోయింది. ఈ సైడ్ ఎఫెక్ట్లా ఒక ట్యాబ్లెట్ తెచ్చి కట్టె పట్టుకొని చుట్టూ కట్ చేస్తున్నాడు ట్యాబ్లెట్లని. ఏడా అన్న సైడ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకున్నానన్న. ఈ అహంకారానికి ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. అలా చూశాడు. అహంకారం బాగా ముదిరి వాగుతున్నాడు రా అయ్యా. కొంతమంది మీడియా ముందు వచ్చి మాట్లాడతారే, దాని అర్థం ఏమంటే బాగున్న కండిషన్ ఉండి శబ్దం ఏం చేయి. 4 ఏళ్ల దగ్గర ఉండి పెట్టక్కర్లేదు. సింగిల్ హ్యాండ్ బండి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొన్నదే సెకండ్, దానికే 100 రోగాలు ఉంటాయి. వీడి కింద కొంచెం రోగాలు వచ్చాయి, డబా 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 శబ్దాలు వస్తాయి. చెడిపోయిన బండికి శబ్దం ఎలాగో బుద్ధి లేని వాడి బాబులు అలాగే ఉంటుంది. అది స్వామి గారు అనుకున్నారు. ఎందుకు అమ్మన్నారు ఏం లేదు బావా, ఒక్క మాట. అక్కడ గుర్రం నీళ్లు తాగుతుంది, మనలో మాట
సుబ్బారావు గారు మనలో మాట, ఈ మనలో మాట ఎప్పుడు అన్నారంటే ఒకసారి చెప్తాను, మంచి మనిషి మాట కొద్దిగా చెప్పన్నారు అని ఆయన కోసం మేము మాట్లాడుతున్నప్పుడు మనలో మాట బాగుంటున్నాను. సుబ్బారావు గారు మీకు గుర్తుందా మనలో మాట? ఆయన దగ్గర మనలో మాట పెడతామే అలా అంటున్నాడు. బావా కృష్ణ మనలో మాట అసమతులమేమని గదా వెలచి అప్పగించే మాయన్న నన్ను నీక సమతులమేమని గదా వెలచి నన్ను నీక సమతులమేమని గదా మేము చాలా అన్యాయం చేస్తున్నాం. ఇంత విద్వత్తున్న కళాకారులు పెట్టుకొని మాకు టైం పాయింట్ ఉండడం వల్ల, టైం ఫ్రేమ్ ఉండడం వల్ల ఈ లోపల తీర్చాలన్న ఉద్దేశంతో పూర్తి కీర్తన పడకుండా జనరల్గా ఒక కీర్తన మేము ఎట్టగానే వాళ్ళకి ఒక మూడు వస్తుంది. ఒక 10 నిమిషాలు మనం టైం ఇస్తే ఉద్దేశం అనుకుంటారు వాళ్ళు. మేము వెంటనే కట్ చేసేటప్పుడు ఒక పెద్ద పాపమైనా వాడు పెద్ద మనసు మమ్మల్ని క్షమిస్తున్నారు. అలా కాకుండా పూర్వంలా కథ ఉండగా అనుకున్నాం. అమ్మగారు మాట్లాడుకున్నాం. పూర్వం 9-10కి భోజనాలు చేసి వచ్చి కూర్చుంటే తెల్లవారు కోడి కూసేవాడు కథలయ్యేది. అలా వినేవారు ఓపిక ఉండేవి, చెప్పేవారికి అంత సరుకు ఉండేవి. మాకు అంత ఓపిక ఉన్నాయో లేదు కానీ మాకు ఎంత లేదో ఆపేది బట్టి మాకు అంత సరుకు అయ్యా సరుకు లేక సంతోషం అయితే మనలో మాట మా అన్న అంత నీదయ్య అన్నాడే, నీదయ్య అనుకుందాం. మొగి మీ నయంత్రము తెగనేసి మళ్ళీ ద్రౌపదిని చేపట్టున్నాడు నాకెవరు సాయమై. అవును, ధ్రువ మహారాజు అవేద్యమైన మత్స్యం ఏర్పాటు చేశాడు. పైన 5 చేప తిరుగుతూ ఉంటే నీటిలో కింద దాని బింబాన్ని చూస్తూ 5 బాణాలు వేస్తూ కొట్టాలి. ఎవడైనా ప్రపంచంలో చేయగలడా? కర్ణుడు చేయొచ్చు. కృష్ణ పరమాత్మ కానివ్వలేదు కానీ చేయగలిగితే కర్ణుడు చేయగలవాడే. కానీ కర్ణాది వీరు కొట్టలేకపోతే వితౌట్ యువర్ హెల్ప్ ఐఎమ్ డూయింగ్ దిస్. నీ బోడి సాయం లేకుండా నేను చేశాను. ఆవిడేమైనా సాయం చేసావా? అది ఉన్నాయి. కాలుడు పేరైన రాక్షసాలు ప్రపంచాన్ని అలా కోరుకుంటే వాళ్ళని కోటాలను కొట్టేశారు. ఇవాళ ఒక నామరూపాలే అవన్నీ సాయం చేశాను. ఈశ్వరుతో పాటు పశుపదార్థం సంపాదించాను. అవళైనా సాయం చేసావా? లేదే. ఇన్ని గొప్పలకు మా అమ్మ గుంటి కడుపు గాలుకు చదువు తప్ప నీ గొప్ప కాదే. అంటే కృష్ణుడు వేది ఎంత ఉందో లోపల విషయం మొత్తం గొప్పతున్నాడు. పద జటగా తోలేవాడుతో మాట్లాడేనే బుద్ధి నాకు తక్కువ. ఇంత నీచమైన మాట భగవంతుడు నాకు చేస్తున్నా ఇది బాగా కుదిరిందిరా. చేయవల చిన్న చికిత్స ఆడమలయాలంబు గొంపోదువి అచటి ఆడువారు కన్నులు తిన్నగాని ఒక దానికి రాగడిగా అట్లు చేసేదను. అహంకారం వచ్చింది, ఇప్పుడు అనవసరంగా పోతాడు. ఇప్పుడు ఇవన్నీ ట్రీట్మెంట్ ప్రారంభించాలి. స్వామి ఏం చేస్తుండట, నీళ్లు తాగుతున్న కులం కృష్ణ లేదండి. అమ్మా నీళ్ళు ఎలా ఉంటాయంటే వినండి. ఒక ఇంట్లో పెళ్లి, ఒక ఇంట్లో ఒక ఇంట్లో పండగ, ఇంట్లో దుఃఖం, ఇవన్నీ భగవంతుడి యొక్క లీలా విశేషం. దేనికి మా గురువు గారు అంటారు, భగవంతుడు పోస్ట్ మ్యాన్ ఒకటి. అది ఎలా? ఎవరో పెళ్ళికి శుభలేక వచ్చింది, ఇంటి అందరికి వెళ్తారు, పెళ్లికి వెళ్తారని చెప్పి చెప్తారు. పోస్ట్ మ్యాన్కి వెళ్తాడు. మీరు వెళ్తున్నా పోస్ట్ మ్యాన్కి వెళ్తాడు. ఆ మర్నాడు టెలిగ్రామ్ వస్తుంది, ఎవడో పోయాడని పూర్వమని మీ అందరూ ఏడుస్తారు. ఆయన ఎంతలో ఎక్కడో ఎవరి కర్మ ఫలితం వాడికి ఇచ్చేదినే భగవంతుడు. ఒక్క మాట వినండి, దేవుడైనా వదులుతాడేమో కానీ కర్మ వదలదు. 1000 ఆవుల గుంపు ఉన్నా
ఏ దూడ ఆ తల్లి దగ్గర చేరినట్టుగా ఎవడి కర్మ వాడికి చేరుతుంది. వీడికి ఏదో ఉన్నది. స్వామి అనుకున్నారు, నీళ్లు తాగుతున్న గుర్రం వాళ్ళ పార పైకెత్తింది, టేకాఫ్ తీసుకుంది, ఆకాశంలో బయలుదేరింది. కృష్ణుడు అర్జునుడితో కూర్చున్న రథం కూడా వెనకెడుతున్నది. అయ్యా కలయో వైష్ణవ మాయు అంటారే, కృష్ణ నీడ దొరుకుతుంది చూడండి, చాలా అందుకుంది ఆకాశంలో. అవును, అలా పెడుతూ ఉన్నది. అలా వెళ్తూ కృష్ణ లీలా విశేషం చేత వినండి. ఇప్పుడు దిగింది అక్కడ ల్యాండింగ్ అయింది. అది కేరళ దేశం, ఆడ మలయాళం అంటారు. అమ్మా అక్కడ అందరూ డ్వాక్రా గ్రూపులే, మగవాడు ఎవడు ఉంటాడు, ఒక మగవాడు ఉండడు అక్కడ. నీకు డౌట్ రావాలి, అసలు మగవాడు లేకుండా ఆడవాళ్ళు మాత్రం ఎలా వస్తారు? అది చివరిలోకి తేలిపోతుంది. అక్కడ దింపాడు. వాళ్ళు ఏం చేశారు? ఆడవాళ్ళు వాళ్ళ రాణి ప్రమీల, జాగ్రత్త వినండి, వాళ్ళ రాణి ప్రమీలాదేవి 64 కళలు తిట్ట. ఇంకా మంత్రులు ఆడవారు, సామంతులు వారు, దండనాయకులు, పురోహితులు, విద్యావేత్తలు, సైంటిస్టులు, సైన్యం అంతా ఆడవాళ్ళు. అంత సమర్థవంతంగా పరిపాలిస్తున్నారు దేశాన్ని. ఆడ మలయాళం అని పేరు. మగవాడు ఎవరు రాకూడదు, ఒకవేళ ఎవరైనా పురుష ప్రవేశం జరిగితే వాడికి కారణం లేకుండానే చంపేస్తాం, అలా నరికేస్తాం అని ఇంత బోర్డులు పెట్టారు. మగవాడు రావద్దని సరిగ్గా పెద్ద బోర్డు ముందు ఆపాడు. తాటికాయ అక్షరాలను హోర్డింగ్ ఉండే అక్కడ ఆపాడు కూడా. వీళ్ళ అహంకారం ఎక్కెక్కింది కదా, ఎక్కడేందో కనపడటం లేదు. బాయ్ ఏ అన్నాడు, దిగు. ఎందుకన్నాడు? మన గురవాడు వెళ్ళింది దారిలో ఎందుకు తీసుకురాన్నాడు. ఏంటి వెళ్ళొచ్చు కదా, ఇప్పుడే అన్నావు జటగా డ్రైవర్ అన్నావు కదా, పోలేవరికే మన ఆపని, జటగా పోలేవరికే రామని, గురం ఆపరేషన్ అంతా నీది తెచ్చుగా అన్నాడు. మా బావకు భయం అని మగవాడు రావద్దు తలకే నరికేస్తాను బోర్డు ఉండే దానికి కింద నుంచి వెళ్ళిపోయాడు లోపలికి. పాపం అర్జునుడికి మలయాళం తెలియదు అనుకుంటారేమో, రూపాయి రేట్లు ఎన్ని భాషలు ఉన్నాయి అవన్నీ వచ్చు, మరి ఎందుకు చదవలేదు? అహంకారం కన్ను నిన్నుగా నెత్తికెక్కితే పెద్ద చిన్న కామన్ సెన్స్ కోల్పోతాడు మనిషి. ఆ కాసే తర్వాత బాధపడతాడు. లోపలికి వెళ్ళిపోయాడు. స్వామికి కావాల్సింది ఈ రథం మీద కూర్చున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని కృష్ణుడు ఇక్కడ చూస్తున్నాడు. మనవాడు గుర్రమో అని వెళ్ళాడు, గుర్రం కోసం వెళ్ళాడు. అక్కడ గడ్డి వేస్తూ ఉద్యానవనంలో గుర్రం కనిపించింది. అమ్మాయి అనుకున్నాడు. మరి కాస్త దగ్గరికి వెళ్ళేసరికి మన గుర్రం కనపడ్డా. ఎందువల్ల? అమ్మాయిలు ఉన్నారు, మంచి ఎవరో అమ్మాయిలు 10 మంది చుట్టూ చేశారు. ఇలా ఎంతమందో కూర్చుందా, ఇలాంటి గుర్రాలు పురాణంలో విండాయని మనం చూడలేదు. ఈ ఆడవాళ్ళ మొత్తం చేరారు. అక్కడ ఆడవాళ్ళు కూడా చెట్టు ఇంకేముంటాయి, కార్తీక సీనియర్ వరకు వచ్చింది. మార్కెట్ సంక్రాంతి పట్ల ఎలా ఉంది, దగ్గర అంతకంటే టాపిక్లు ఏముంటాయి. అందరూ గుర్రం చూసి మాట్లాడుతున్నారు. అక్కడ చూశారు. అది నేను ముఖం మీద ఏదో రాసి చూస్తాను. ధర్మనందనుడు అష్టమి దంబలక్షమదనిన వృత్తిలోకి ధర్మరాజు వాడు చోదన అన్యాయం చేసి అబద్ధమాడు గురువు గారు గోరి చోదోలు వీడు ఒకటి దెబ్బతిన్నాడు. చోదోలు అన్నదమ్ములు భార్య కూడా ఓడిపోయి దాని సభలో షేర్లు ఓడిపించుకోసం దుర్గతి పట్టి వీడు. అలాంటి వాడు ధర్మరాజు. అధర్మరాజు అధర్మ సంతాన వీడు. తండ్రి ఉండగా యమధర్మరాజుతో వీడు ఓడి పూర్వం పంపిస్తాడు. అది పట్టాలి. దీని కాపాడు జోడు బాలనేత్రుడు గెలిచిన బండు ఈశ్వరుతో పట్టుబట్టిన మహావీరుడు అర్జున భంగుల పాండవ భక్త గిరిటి శ్వేతవాహన భేదత్స విజయ ధనంజయ సవ్యసాచి అని పేరు అర్జునుడు. బాగా చదవండి, అర్థం చేసుకోండి, దమ్ముంటే పట్టండి గుర్రాన్ని. ఇప్పుడు ధర్మరాజు అని చెప్పి స్టాంపు 500 పెట్టి గుర్రం మోహన్ కట్టారు. ఇది ఇవాళ ఆడవాళ్ళకి ఎంత కోపం వచ్చిందో తెలిసే. బుద్ధి లేని వాళ్ళేమో గుర్రం పంపిస్తారా, మనం దాన్ని మనం పట్టుకోవాలి. వాడు అర్జునుడు వస్తాడు, వాడు కోపం వస్తాడు చూద్దాం అని చెల్లి ఒక మాట ఆచారంలో 2 లక్షల జాగా పెట్టుకొని చిన్న కీర్తన అంటారు. వాడు కోసం విను. వాడు పెద్దవాడు ధర్మరాజు నాడే రాత్రి ఒక అమ్మాయి అండి ఇంజనీరింగ్ చేసింది, మాస్టర్ డిగ్రీ, అమెరికాలో ఉంటుంది. ఆమె జైన్ సావిత్రి గారిని 20 సార్లు తీసుకుంది. విశేషం ఏంటంటే ఆన్లైన్లో హరికథ నేర్చుకుంటూ చెప్తున్నారు కదా. రాత్రి హైదరాబాద్లో కథ అయితే నా తర్వాత అమ్మాయి చెప్పింది. ఎంతో వయసు ఉంటుంది, మహంతో 30 కాటు ఉంటుంది. హరికథ ఎంత బాగా చెప్తుంది. అమెరికాలో చేస్తుంది, తెలుగు రాదు, ఇదంతా ఇంగ్లీష్లో రాసుకుంటుంది. వాడు ఇంట్రెస్ట్ చూడండి. అలాంటి వాళ్ళకి వేదిక మీద చెప్పాలి. ఆ తల్లి సంగీతం చెప్పే గురువులు కూడా అలాంటి వాడు దొరకాలి. వీడు గుర్రాన్ని రక్షించేస్తున్నాడు వచ్చేవాడు అర్జునుడు. వీడు విరటపురంలో ఆడవాళ్ళు సంగీతం నేర్చుకుని ఏదేమో మరొకసారి ఉన్నప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఆ భాగం మన చెమట పట్టేసుకుంటారు, సంగీతం లేదు కానీ ఓవరాల్గా మీరు ఆనందం సార్. వాడు అర్జునుడట సిగ్గు లేకుండా పరమాత్మ యొక్క కుయుక్తులకు అన్యాయం చేసి అన్ని చేసి వచ్చిన ఐశ్వర్యం అనుభవించకుండా ఇప్పుడు యజ్ఞం చేస్తారా? మీకు గెలడానికి వీరులు కావాలా?
ఈ మలయాళ దేశంలో ఒక ఆడదైతే చాలు చిత్త కొట్టుకుంటున్నారు పట్టణ భూమిని ఉడుకుతా విషయం ఏమిటంటే మరీ జోకు చాలా దగ్గరలో ఉన్నాడు. గుర్రం కోసం వచ్చిన అర్జునుడు మరి గుర్రం మాట మర్చిపోయాడు. ఆ అమ్మాయి ఎంత బాగుందో అవతల ఇంకా సూపర్, అది ఎక్స్ట్రాడినరీ. ఇదే కొంచెం యావరేజ్. బ్యూటీ మర్చిపోయి బ్యూటీలో పడతాడే వాడికి దిక్కాలి. మనిషిగా పుట్టించడం చాలా గొప్ప విషయం. 84 లక్షల జీవరాశులు టోటల్ వెరైటీస్. ఈ భూమి మీద 84 లక్షల రకాల జీవరాశులు ఉండబట్టే జీవజాలం పురుగుతున్నది. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ ఉన్నది. పర్యావరణ సౌందర్యం 84 లక్షల జీవరాశులు ఉంటుంది. భూమి మీద ఆక్సిజన్, మిగతా వాయువులు ప్రాణకొట్టు బతుకుతుంది. ఇందులో ఏ ఒకటి తగ్గినా ప్రమాదం వస్తుంది. రేడియేషన్తో చిన్న చిన్న సున్నితమైన ప్రాణం చాలా చచ్చిపోతున్నాయి. పర్యావరణం దెబ్బతినడానికి అదే కారణం. టెక్నాలజీ అవసరం. ఇవాళ ఇంటర్నెట్, ఈ సెల్ ఫోన్ లేకపోతే కాదు. ఆ ఉపయోగం ఏమవుతుందంటే కొంత నష్టం కూడా జరుగుతుంది పర్యావరణానికి. అందుకే మానవుడు ఈ భూమి మీద ప్రమాదం వస్తే పెట్టుకోవడానికి అంగారక మిగతా గ్రహాలకు ప్రయత్నం చేస్తున్నాడు. మరి కొన్నాళ్ళు ప్రమాదం వస్తుందని సరే ఏదో సైంటిస్టుల విషయాలు తరవలేసి ఇక్కడ వెళ్ళిపోతున్నాను నేను. 700 వాడు వెంకటరమణ గోవింద గోవింద. అమ్మాయి మా నాన్న తిడతావా, మా అమ్మని తిడతావా, మా అన్నం తిడతా అడగచ్చు కదా. అక్కడ ఓన్లీ వీడియో పనిచేస్తుంది, ఆడియో సెక్షన్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు అందాలు చూస్తున్నది వాళ్ళు, అందులో లీనమైపోయారు. అందులో అమ్మాయిని పట్టుకెళ్ళి స్విట్జర్లాండ్లో మంచి సాంగ్ ఇండియా మరి ఎక్కడ జగాలి ఆ ఊహాలోకంలో ఉన్నాడు. చూడేవాడు మగవాడు వచ్చాడా అనాల్సి అలర్ట్ అయిపోయి పట్టేటవాడన్నా చెట్టు జాగబడిపోయి ఉన్నాడు కదా. మంత్రశక్తితో కట్టారు గుర్రం పట్టుకెళ్ళిపోయారు. ఏ రాత్రో మొత్తం సేపు డబ్బు, అధికారం, 10 మంది ఫాలోవర్స్ నుంచి వస్తుంటుంది. ఒకరోజు భగవంతుడు దింపేస్తాడు, మొత్తం మళ్ళీ లూజ్ అయిపోతాడు. మనిషి గుర్తికి రాదు, ఇంకొకలా వీధులు తిరగాలి. ఏది శాశ్వతం కాదు, కనిపించిందంతా అశాశ్వతం. శాశ్వతమైన కిందన్న జ్ఞానం కోల్పోతాం, దాన్ని మర్చిపోయి అశాశ్వతమైందే శాశ్వతంగా రమ్మపడతాం. ఇదే జీవన తీరి. అలా అర్జునుడు కట్టేశాడు. ఏ రాత్రిలో మెరుగువచ్చు, ఏ రాత్రిలో మెరుగువచ్చు. చూస్తే కట్టబడి ఉన్నాడు. అయ్యో నన్ను కట్టేశాను. ఈ ఆడవాళ్ళు ఏరి, ఆడవాళ్ళ సంగతి ఎందుకు కట్టేశారు, బయటపడదు. అమ్మాయిలంతా ఏరి, అమ్మాయిలు లేదు, గుర్రం లేదు, కదలడానికి ఇల్లు లేదు. ఇంతటి వాడిని చివరికి ఆడవాళ్ళ చేత కొట్టబడి తిట్టబడి ఎవరైనా చూస్తే ఎంత బరువు తక్కువ, మనిషికి ఇంకో ప్రాబ్లం ఎక్కువ. మెయిన్ రోడ్లో సైకిల్ నుంచి పడిపోయి దెబ్బలు తీసుకోడు, వెందు వెక్కిపోయి రక్తం వస్తుంది చూసుకోడు. చుట్టూ చూస్తే ఎవరైనా చూశాడేమో. ఇలా మనకు జరిగి ఇంత అవమానం జరిగితే ఎవరైనా చూశాడని చూస్తే అంత దూరంలో కృష్ణపరమాత్మ చూసి నవ్వుతూ కనిపించాడు. నాకు ఆడవాళ్ళ కట్టి కొట్టి తిట్టెడితే మా కృష్ణబాబుకి సరదాగా ఉండిగా నవ్వుతున్నాడు. ఇదో ఇంకో ప్రాబ్లం. హోమియోపతిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని వచ్చాం. ఎవరేమనుకున్నా నాకు సంపించినారేమో అనుకోవడం. నీవు నవ్వుతావు. మా ఆయన నీ కాళ్ళ మీద ప్రార్థించాడే, ఆడవాళ్ళ కొడుకు తిట్టారయ్యా, సంతోషం ఉందా? ఎందుకు ఎన్ని చీలు కొట్టుకుంటే ఎవరు చూడండి. సాహిత్యంలో చీ వాడకూడదు, సాహిత్యంలో చీ వాడకూడదంట. ఆ చీ వాడితే సూపర్ హిట్ పాటలు. చీలమ్మ చీ అంటే సూపర్ హిట్. మన కర్మ కాకపోతే వాడిని చదువుబట్టి ఆడవాళ్ళని కొట్టబడ్డాను, తిట్టబడ్డాను. బాబు ఇక నవ్వడానికి వచ్చావా, నవ్వుతావా? మనలో మాట సుబ్బారావు గారు ఆ నవ్వు లోపల ఎన్నో ఉన్నాయి, టాబ్లెట్ ఉన్నాయి. నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. అది మనిషి ఆయనకి నాకు ఉన్నాయి, కనిపించుకొని నా చేసుకుంటాడు. ఏంటి అమరేసుకొని తిరుగుతున్నాను, అందరికీ బాధలు ఉన్నాయి. అమ్మయ్య బాగున్నానంటే బాగున్నాం అన్నారు, కానీ ఏం బాగు 4 రోజులు వాకింగ్ మానేస్తే మళ్ళీ బాగున్నది సంతోషంగా కలుపుకుంటాం. కానీ ఈశ్వరుడు ఎక్కవుతాడంటే కాలపోత విషయాన్ని తన కంఠంలో దాచేసుకోవడం. బయట ఉంటే లోకాలు కాలిపోతాయి, మిగిలితే లోపం కాలిపోతాయి అని కట్టకుండా మిగలకుండా ఆ నీలకంఠుడు అవుతాడే వాడు ఈశ్వరుడు. ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఈఎంఐలు ఉన్నా, ఎన్ని ఇంట్రెస్ట్ కట్టడానికి వచ్చినా ఏదో వస్తే నవ్వుతూ ప్రజెంట్గా ఉంటాడే వాడు శివుడు. ఇంతటి వాడిని చివరికి ఊళ్ళో అయితే ఈ రాగం కూడా మంచి రాగం గురుగారు బాగుండని ఎంత బాగుంటుందో. శబరి దేవా జయదాస్ గారు పట్టుదా అభయం నీవయ్యప్పా శబరి. రాగాల్లో మాండు, బాజాల్లో బ్యాండ్ అని ఎన్ని అపశుభ్రంగా పెట్టుకోవచ్చు. ఒళ్ళు పోగొట్టి అన్నారనుకో
నా అంతటో లేనన్నా నాకు ఆ మాత్రం క్షమించలేదు. నీ బావమరిదిని, నీ ప్రియ భక్తుడిని ఎలాంటి వాడంటే అన్ని లేసు లేదా ఎండు పట్టుకుంటారు. ఎప్పుడు బాగా పట్టుకోవాలో ఎప్పుడు చుట్టు పట్టుకోవాలో బాగా తెలిసిన వాడు వీడు ప్రార్థిస్తున్నాడు. క్షమించుకోవాలి, రక్షించవయ్యా భక్తి సత్పురుషామే. ఒక భక్తి తప్ప దేనికి లొంగని పరమాత్మ రథం దిగాడు, మెల్లగా వచ్చాడు, మళ్ళీ వెనక పరిగెత్తాడు. ఏం బావా అక్కడ పోలీసు ఎంత బోటు పెట్టాడు, మొగలు నరికేస్తామని. ఈ రాత్రి 1 గంటప్పుడు అందరు పడుకున్నారు. నిన్ను నరకడానికి కట్టుబడుతున్నప్పుడు లేదు. రాబోయే ఈ పరాజకాలు సాగిపోతుంది, కట్లు బాగా తీసుకున్నాయి బాబు, రాబావా అన్నాడు. మనిషి ఎవడ కట్లు వాడికి నాది నాది అన్న స్వాతంత్రం ఎవడ కట్లు వాడు బిగించుకుంటాడు. వాడి మీద కాక చెప్తుంది కావు కావు, ఇవన్నీ ఏమనుకుంటున్నా కావు అంటారు, చెప్తుంటుంది. అది ఎవరు దీన్ని మైసల్ నేను గడించాను, అది మా నాన్న గడించాడు, మా నాన్న గడించాడు, ఈ భూమి ఇక్కడ వరకు నాది అని అనుకుంటే భూదేవి నవ్వుతుంది కదా. ఆ 10 ఎకరాలు నాని నేలని తాతనాలో కలిసిపోయాడు, 20 ఎకరాలు నాని నాన్న కలిసిపోయాడు. ఇదే వెయిటింగ్ లిస్ట్లో అవుతాం. అది కదా కొన్నంతలో మంచి చేసుకోతాం. అహంకారానికి ఎక్కడ అలా అర్జునంతటి వాడే మాయలో పడిపోయాడు. మనం ఎంత చెప్పడానికి కదా అయిపోయింది. వచ్చాడు రక్షణ కట్లు విప్పడానికి వచ్చినవాడు ఏం చేయాలి? కృష్ణ పరమాత్మ కట్లు విప్పాలా? ఎవడవైతే కట్టాడు? కృష్ణ కట్టాడా? మళ్ళీ కట్టాడు, కట్టడం కోసం పోతుంది. కట్లు వినిపించకుండా ఆ కట్లు నీకు అన్నం పెడతా బావం, ఇప్పుడు వినిపించవయ్యా భావం అని పరమాత్మ సగా భగవంతుడు సిద్ధమైన తన అభయ శాస్త్రంగా అన్నాడో ఈ మాయ కట్లకు దిగిపోయాడు. మనోడు తెలియకూడదు, వెళ్ళిపోతాం పోదాను, థ్యాంక్స్ కూడా వెళ్ళిపోదాం పోదాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? గత ప్రెస్ మీట్ కూడా ప్రపంచం అంతా జయించి వస్తానన్నా అదే అప్పుడంతా అంటాం బాబా మీడియా చెప్పిన చేస్తామా? అప్పుడు అన్నాను అన్నాడు, సిగ్గు లేదు, నువ్వు ఒక క్షత్రియుడువా మగవాడవా ఆడవాళ్ళ చేత 2 సార్లు కాపాడు బాబా రక్షకపోతే మాటి వాడు ఎవడో ఎప్పుడు అంతే ఉంటాడు కానీ 10 రోజులు చూపిస్తాడు. అదంటే టీవీ నువ్వు మన రెచ్చగొట్టు ఇప్పుడు వెళ్తాను చూడన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ తరుణంతో స్నానం చేస్తుంది, ఆ స్నానఘట్టం దగ్గరికి వెళ్ళాడు. నెత్తికి మగవాడు ఉంటారు కదా, ఆ అమ్మలంతా తమ వస్త్రాలు నాకు ఒడ్డు మీద పెట్టి ఆ అయిపోయిన అక్కడ మంచి వేసవిలో దొన్నపూతులకు బయటికి రావాలనిపించింది. జలకాలాటలు ఒకరి మీద పన్నీరు వేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు చూడమన్నారు. మళ్ళీ రావడానికి మనవైపు చూస్తున్నాడు. ఈ దుర్మార్గుడు ఇలా కాకపోతున్నారు, మంటలు వేసి పంపించేసారు. ముట్టి మీదకి వచ్చి నగలు బట్టలు వేసుకున్నారు. వాడి చేతికి వేడి చేశారు. అర్జునుడికి పరమర వేటకు తీసుకెళ్తారు. మంగళవారం మేకని లాక్కెడుతుంది. 2 సార్లు దెబ్బలిన తర్వాత ఏ పని కొంచెం ఏం లేదు, వెళ్తున్నాడు. లాక్కెళ్ళి వాళ్ళ ప్రజలు ఉంది. అంత ఎత్తులో కూర్చున్నది ప్రమీలాదేవి. ఆహా అగ్ని జాటిస్తుంది. ఆయన కోసం చాలా వర్ణం చేసింది. సభకు తీసుకొచ్చారు. ఎవడు ఇచ్చాడు? తప్పు చేసి వాడు మొహం చూడతారు. అమ్మ ఒక గుర్రం వచ్చింది, వీడు వచ్చాడు. గుర్రాన్ని నుంచి వచ్చే లోపల మంత్రంతో కట్టిన పక్కన ఏ దేవుడు విడిపించాడో వెళ్ళిపోయాడు. మళ్ళీ స్నానాలు చేస్తున్న చోటుకు వచ్చాడు. ఏం చేద్దాం? బహుశా పిచ్చిదానం మన రాజ్యంలోకి వస్తే తలకాయ నరికేయడమే శిక్ష. టిప్పు సుల్తాన్ ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా చేయించి వస్తే ధామ్ 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 అని 33 బాంబులు పేల్చాలి. అఖండ విజయంతో వచ్చాడు, ఒక బాంబు పేలని మంత్రిని పిలిచాడు. ఏ మంత్రి ఇద్దరా జీ హుజూర్, అఖండ విజయంతో వచ్చి ఒక బాంబులు పేలేదంటే, అయ్యా బాంబులు పేలకపోవడానికి 99 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది మన దగ్గర బాంబులు స్టాక్ లేదు ప్రస్తుతానికి. ఇంకెందుకు 98 స్టాక్ లేవు. అలాగా పట్టుగా వస్తాడు చూస్తాను. ఇంకో అన్నారు మారు మాట్లాడుకున్న మంగళవారం మేఘలాగా ఒంగున్నాడు. మా నాన్నగారు అప్పస్వామి భగవతి మాట అనేవారు. ఒంగున్నాడు, నరకేమో నేను సిద్ధంగా ఉంటే వెళ్తున్నాడు. ఆమె మహిషాసుల మధ్య దుర్గాదేవిలో కట్టెత్తున్నది. అయ్యా వినండి, ఎంత విలువైన మానవ జన్మ, ఎంత విలువైన మానవ జన్మ క్షణంలో తెగి కింద పడిపోతే ఏమైపోయింది? తర్వాత కుక్క నక్కల ఎందుకు బహు ఎక్కువ జన్మలు ఎప్పుడో విడిచిపోయారు. రామరామచంద్రంలో మీకు తెలుసు. అలాగా మానవ జన్మ అయిపోయింది. పొంగున్నాడు, ప్రజల ఎత్తుని కట్టి ఇంటి మీదకి వస్తున్నది. అప్పుడు కూడా మంచి ఆలోచన లేదు మనవాడికి. ఈ ఊళ్ళో ఆడవాళ్ళు చాలా అందమైన వాళ్ళు, ఇది కట్టిన మీదకి వస్తుంది. మరి కొంచెం కిందకి వచ్చింది. స్నానాలు చేస్తున్నప్పుడు ఇంత అందంగా కనబడ్డారు. పెట్టుడు కూడా లేదు, పీకకు కత్తి. మనిషి మృత్యువు అని ఆ కాలం ముంజేస్తుంటే అప్పుడు ఇలాంటి ఆలోచనలు చేస్తాం. జుట్టుకు పెట్టుకుని ఖర్చు చెప్పారు కానీ మనం చేస్తున్న పని లేదు. ఒక రోజు గడిచింది అంటే అర్థం ఏంటంటే మన అకౌంట్లో రోజు ఖర్చు అయిపోయింది. మృత్యుకు దగ్గర అవుతున్నాం అని అర్థం. అప్పుడు మంచి చూద్దాం, 4 మంచి మాటలు విందాం. మంచికి వచ్చాను అనుకోదు, ఇంకా దుర్మార్గం వైపు పొర పెడుతుంటుంది. కత్తి వచ్చింది, తెగిపోయింది అనుకున్నాను. అలా తెగిపోయింది అమ్మానికి అనిపించింది. ఎవరు అమ్మానికి ఎగేస్తే 18 ఏళ్ళ నల్లగా ఉన్నది
కృష్ణవేణి పరిగెత్తి వస్తున్నారు. శ్రీరమణ గోవింద. కత్తి తెగిపోయింది అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. అయిపోవడానికి మనవడం వాడి దయ్యం ఉంటుంది వెంట్రుక వాసిలో. అలనాడు ద్రౌపదిని అశేష వస్త్రాలు ఇచ్చి కాపాడింది ఆ కొద్దులు. గజేంద్రుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత ఆ గజేంద్రుడు ఎంత నీరసంగా ఉన్నాడంటే లావక్కింత ఎగిరి ధైర్యం వినోదంపోయి ఎంత నీరసంగా ఉన్నాడంటే రక్తమంతా వడిలిపోయి కేవలం 8 గూడు మాత్రం ఉన్నారు. అహంకారంతో ఊడిపోయిన ఆ గజరాజు ఆ ఏనుగు ఎంత నీరసం అంటే పీకు పడేసిన కమలం పువ్వు పెట్టడానికి కూడా ఓపిక లేదు. అలాంటి స్వరంతో పిలిస్తే వైకుంఠం నుంచి రాలేదు. శ్రీకి చెప్పడు, శంఖ చతుర్కు దాన్ని నిర్ణయించడు. భక్తుడు ఎప్పుడు పిలుస్తాడని చూస్తుంటాడు. పిలవలేక మంచి వస్తున్నాయని పరమాత్మ అనుగ్రహం కలిగింది. ఆ వెంట్రుకవాసులు ఆగిపోయింది. ఇచ్చిపోయి అనుకున్నారు, అర్జునుడు తనదైపోయింది అనుకున్నారు. ఎందుకు ఆగిపోయింది ఆవిడకి కూడా అర్థం కాదు. రంగీలకు కూడా కత్తి పడేసింది. వీటి జైల్లో చివరి గదిలో పడే నాకంతా పొందించండి అని పడేస్తే తీసుకెళ్ళి జైల్లో గుజరాత్ లో ముఖ్యమంత్రి సన్మానం చేశాను. 2012 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సన్మానం చేశాను. అలాగే విజయవాడలో సన్మానం చేశాను. మహబూబ్ నగర్ ఎన్ని ముంబై, కలకత్తా మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని, గుజరాత్, రాజస్థాన్లో ఇప్పుడు 6000 ప్రోగ్రామ్స్ అయ్యి వారికి సన్మానం చేశారు. ఏలూరులో కన్య రచ్చపట్టి అక్కడ ఎవరిచ్చాడో తెలియదు. ఎంతసేపు సన్మానాలు చెప్తున్నారు స్వామి. ఇంతటి వాడిని అంతటి వాడిని చివరికి ఆడవాళ్ళు చెప్పుకుంటాను. చూడండి, అన్ని ఊడిపోయిన తర్వాత బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే 2 పాటలు వస్తాయి. ఇది చదింపులు బాగా చూశారు లేదు. కర్మములు ఎరక చేసి కర్మములు నిరక చేసి కొత్తవనదని కన్నది కొంచెం టీ అయితే బాగుంది అనిపించింది. టీ కాదు, వాటర్ బాటిల్ కొట్టే వచ్చి టీ చెప్పి వాటర్ అయితే ఇచ్చేవాడు లేదు. టీ అయితే బాగుంది ఇచ్చేవాడు లేదు. 1 గంట అయింది. నాకేమిటి గతి ఇంత వాడినకి జైలు తరపు స్త్రీతో చెప్తామైంది. సంపద చెప్పింది ఆ కృష్ణవేణి. ఆమె వస్తుంది. ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చిందో తెలియదు. కేసు కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. రాజమండ్రి షిఫ్టింగ్ ఏమో ఈ టౌన్ లేదు. ఆమె సరాసరి దగ్గరికి వచ్చింది. లే అన్నది, మాట్లాడకుండా ఇచ్చాడు. పద అన్నది. బాలకృష్ణుడిని వసుదేవుడు తక్కువ తీసుకెళ్తుంటే యమునా నది తాగించినట్టుగా కావడంలో వ్యతిరేకమైంది. బయటికి తీసుకెళ్తుంటే మామిడి తోటలో వీటిని ఆరబోసినట్టు నుంచి వెళ్ళేలా, చూడు బాబు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఆధార్ కార్డు నెంబరు, డోర్ నెంబరు, మొబైల్ నెంబర్ కూడా నాకు అవసరం. వెనక్కి చూడకుండా వెళ్ళిపో. 2 సార్లు ఈ రాజ్యంలోకి వచ్చే ప్రతిగా అంటే నీ తల్లిదండ్రులు ముత్తాతలు చేసిన పుణ్యం ఏదో కాపాడు. ఆ ప్రమేలు ఎవరిని ఊరికే వదలవు. ఈయన వదిలిందంటే నీ తల్లిదండ్రుల పుణ్యం వెళ్ళిపో. గొప్ప వచ్చిన వాడు ఇప్పుడున్న ప్రతి ఆడిని చంపై కొట్టేట్లా తప్ప నా మీద ఒకదానికి ప్రేమ లేదు. ఇది ఒక్కటికి నాకు ఎందుకు ప్రేమ? కాళ్ళు పడుతున్నాడు, కాళ్ళ మీద పడ్డాడు. అమ్మా కృష్ణవేణి, చంపనున్న ప్రమీలను శాంతపరచి కారవిడ పిలిచి నేడు నీకిది నమస్కారమనుచు నరుడు సాష్టాంగపడి లేచునంతలో కృష్ణవేణి చిత్రముగా చిత్రముగా కృష్ణవే కృష్ణుడై న్యాయ పరమాత్మకు ఆపత్ సమయంలో భగవంతుడు తప్ప ఇంకెవరూ కాపాడలేరు. ఆడవాళ్ళ మధ్య దిక్కులేని సంవత్సరం వాడికి కృష్ణవేణి రూపంలో చర్చించేవా బాగా నమస్కారం. బావా 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 బావా
నువ్వు ఆ భాగేశ్వరం అది ఎత్తినప్పుడు నాకు అర్థమైంది. మన ఇద్దరు నేను బావని నువ్వు బావమంతో అందరికీ తెలుసు. విషయంతో చెప్పు. లేదు బావా, కనులార ప్రమీలను చూచినాడ. స్టార్ట్ అయింది స్మార్ట్ ఏం తెచ్చి పెడతాడు. కనులార ప్రమీలను చూచినాడ. ఓ ఈ దండం పెడతా, ఎవడైనా కళ్ళతోనే చూస్తాడు. తర్వాత చెప్పమన్నాడు, నాకు ఆవేడి కూడా మనసాయ ఉపాయమేదేమి చూడుమా బావా బావా. అవునండి, అవును అవును. కొన్ని రాగాలు వైద్యుల మీద అద్భుతంగా ఉంటాయి. అవును, గుండెల్ని పిండేస్తాయి. చాలా సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రమీలను చూశాను, నేను చూశాను. చూడటంలో తప్పలేదు. ద బ్యూటీస్ ఇన్ ద వరల్డ్ జస్ట్ టు సీ బట్ నాట్ టు టచ్. కనిపిస్తున్న అందంగా ఎదురుగా ఉంది. నీకు కనుక కళ్ళు బాగున్నాయి, కనబడుతుంది. ఈ అమ్మాయి ఇంత భూమి చేసుకుంటూ ఇంత అందంగా పుట్టింది, వాడు ఎంత అందం చేసుకున్నాడు, ఇంత అందంగా పుట్టినాడు అని కూడా తప్పలేదు. నాకు ఒక్కసారి అయితే బాగుండు అన్న ఆలోచన వచ్చిందే. రావణాసుడు అదే వచ్చింది, కీచకుడికి అదే వచ్చింది. అదే నాశనం. ఎదురుగా కనిపిస్తున్న అందాన్ని చింతేసి అనుభవించాలనుకుంటావే, అక్కడ దెబ్బతిట్టాడు. తండ్రి అన్నాడట, ఒరే ఆ లక్ష్మీ చోట బస్ స్టాండ్ లో పాస్ అయింది, 5 మార్కులు వచ్చి 5 మార్కులు వచ్చి సిగ్గు లేకుండా నవ్వుతున్నాం అంటే అది కాదు డాడీ, ఆ 5 మార్కులు కూడా ఎలా వచ్చాయని అవుతున్నాను. ఇప్పుడు బుద్ధులేదు కాదు కొడతా. ఆ లక్ష్మీ చూడు బస్ స్టాండ్ లో పాస్ అయినప్పుడు అంటాడు, దాన్ని చూడబట్ట వేలు అయిపోయింది. మన దృష్టి ఇలా ఏడ్చొస్తుంది. అలా బావా ప్రవీణ్ చూశాను బావా, అందంగా ఉంది బావా, ఆ నాకు భార్య చింత తెచ్చిన పువ్వు సమాధానం 2 సార్లు పాపం కలిసిన బుద్ధి రాలేదు. 2 సార్లు నీకు అయింది కాబట్టి నన్ను బ్రోకర్గా మధ్యలో దింపి నాకు ఒక్కసారి అయిపోతే నీకు సంతోషం. అందుకు నన్ను దింపుతున్నావు తెచ్చి నాకు పాప ఆడవడం లేదు బావా, ఉపాయాలు మొత్తం ఏదైనా ఉపాయం చేసి ప్రవీణ నాకు పెళ్లి చేయడం. మంగళం పాడేందుకు బావమరిది కాబట్టి రాసి తత యంత్ర మంత్ర విద్యా పాఠలో కూడా తెలుగుమంత్రం ధరించగల. ఇక్కడ ఆడవాళ్ళని తక్కువ అంచనా ఇస్తున్నామే. ఒక మంత్రంతో 3 లోకాలు పంపించిపోతాయి. యాక్టివ్ అంటారే ఉండిపోతామే అయిపోతాం. ఇప్పుడు సంగీత రసంలో భారతీయదేవిని నిర్వహించగల, సంగీత సాహిత్యాలు సరస్వతి దేవితో వాదించగల, అందచందాలకు రంభావుల సమయాలు పనికిరా, శౌర్య పరాక్రమాలు దుర్గాదేవితో సమానం. జాగ్రత్తగా వినండి, తప్పుగా అర్థం చేసుకోండి. సృష్టి రహస్యం. ఆహారము, భయం, నిద్ర, మైథునం, ఈ 4 బ్యాలెన్స్గా ఉంటేనే జీవుడు సరిగ్గా ఉంటాడు. ఇందులో ఏది తక్కువ ఎక్కువైనా పిచ్చివాడు అయిపోతాడు మనిషి. ఆహారం అంతా లోపల క్యాలరీస్ అంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఆహారం లేనప్పుడు నీరసం అయిపోతుంది, కళ్ళు తిరుగుతాయి, కళ్ళు బయలు పంపుతాయి. అలాంటప్పుడు కొంచెం ఫుడ్ వేసే, దాహం ఇస్తున్నప్పుడు నీళ్లు తాగాలి, శరీర ధర్మం ఆహారం. తర్వాత భయం, కొంత భయం కూడా ఉండాలి, ఏదో భయం ఉండాలి. వాడు అన్నట్ట, ఏమైనా ఎగ్జామ్స్ వచ్చాయి భయం లేదంటే మనకెందుకు భయం, చదివేవాడికి భయం అంటే కన్ఫర్మ్ అన్నమాట. తాత మనవాడు జూకి వెళ్ళాడు, తాత పులి భయం లేదండి, సింహం ఐ డోంట్ కేర్ అన్నాడు. అంటే నువ్వు దేనికి భయపడవా? ఒక మీ మా అమ్మకు తప్ప దేనికి భయపడుతున్నా? ఎక్కడో దగ్గర భయపడవు కదా మనిషి, ఎక్కడో దగ్గర భయపడాలి. ఎక్కడా భయం వేరు అవుతాడు. నాకు ఏమంటాడు కూర్చో. అర్జున్ ఎప్పుడైనా ఆ కోరిక కలిగి ఆడవాళ్ళు కలిగితే ఒక మగవాడిని తెచ్చి రాత్రిగా పవనంగా అనుభవిస్తారు. జాగ్రత్త వినండి. రాత్రిగా పవనాన్ని అనుభవిస్తే అతి వీరిక పతనం వల్ల గుండె నీరసించి క్షయవ్యాధి వచ్చి చనిపోతాడు ఎంతవరకు మగవాడు. ఇంకా గొప్ప ధర్మం ఏంటంటే అర్జున, ఎంతమంది స్త్రీలు శారీరకంగా కలిశారో వారంతా సహగమనం చేస్తారు. సహగమనం అంటే ఆ భర్త ఆయన మగవాడు కాలిపోతున్నా ఆ మంటల్లో పడి చచ్చిపోతారు. ఒక్క ఆవిడ గర్భంతో బ్రతుకుతుంది, ఆడపిల్లనే కంటుంది. ఇది ఇక్కడ రివాజ్. ఇప్పుడు చెప్పు, గుర్రం కావాలా, 4 రోజుల్లో చావు కావాలా? భలే ఉంది. బాగా సాగుకుంటే అమ్ముతాను రాసినట్టుగా నీకు దండం పెడతా. నాకు స్త్రీ అమ్మ పోయి గుర్రం వచ్చే మార్గం చెప్తున్నాడు. ఊరుకోవాలా? అక్కడ తమిళ అంతకంలో పడుకున్నదే ఆ ప్రేమి ఏదో ఉపాయం పుట్టన్నా కాబట్టి ఒక ఉపాయం చేస్తాం. మీ అమ్మ కుంతికి ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళకి మగవాళ్ళంటే పడదు కాబట్టి మనం కూడా ఆడవేషాలు చేసుకున్నాం. ఎలా ఉందన్నట్టు నా వందలా ఉంది. ఆడవాడు మనం ఆడవాడు ఇంకేముంది అక్కడ చెప్పేది వినవాయి అని ఒకసారి చెప్పలు మాకు జగన్మోహన్ గా మారిపోయాం. ఆయన చూశాడు అర్జునుడు, బావా
కేక. ఇవాళ ఉండిపో, నేను వెళ్ళిపోతాను. ఈ సంతలో మంచి రూమ్ ఇచ్చారు. ఏడినట్టు ఉందని ఈ నెత్తిమి చేసేశాడు. అర్జునుడు కూడా స్త్రీగా మారిపోయారు. నరనారాయణలే కదా అమ్మ. నారాయణ మన ఇష్టడు నరం అని అర్జునుడు పేర్లు పెట్టుకొని అర్జునుడు వీణ పట్టుకొని గాయకురాలు. నేను పంచాంగం పట్టు శ్రీకారం ఎత్తిగా ఆయన అమ్మా ప్రవీణ అని పరిచయం చేస్తున్నానమ్మా. ప్రవీణాదేవి ఆ సభలో వెళ్ళారు కదా, ఆమెను పొగడిన ముందు అయ్యా పొగడ్త కూడా అవసరం చాలా మంది. ఇప్పుడు రాంబాబు గారు లాంటి ఉన్నాడు, వాడికి ఎంత చెప్పినా తక్కువే, అంత సేవ చేస్తున్నారు వారు. ఏదో 7-8 లక్షలు ఖర్చు పెట్టడం కాదు, దాని వెనకాల శ్రమ, 2-3 నెలలుగా ప్లాన్. ఇంత చేస్తున్న వాడికి నమస్కారం పెట్టి పోవడానికి. రేపు భవిష్యత్తులో ఇంకొక రాంబాబు గారు పుట్టాలంటే చెప్పాలి. తీసుకొచ్చి ఏమో భగవంతుడు దాన్ని పెట్టాడు. ఒకటి షాపులో వెళ్తే ఇలా తంటాడు, తెచ్చి బండి మీద బాగా పెట్టారు. భగవంతుడు ఏర్పరిచి ఉంచుతుంది సంతోషం. అలా జై రాజా రామచంద్ర ప్రభుకి అనగానే ప్రతి కళాకారులు అనగానే వచ్చింది. అలా రప్పించండి అన్నారు. చాలా సంతోషం సార్. వచ్చిన వాడికి ముందు మర్యాద చేసి అమ్మా మేము మొదలు చెప్పి పాటించున్నాం. అర్జునుడు నారాయణ పేరులో ఉన్నాడు కదా, ఆయన వీణ సంవత్సరం పాడుతున్నాడు. నిగమ నిగమాంతవర్ణితమనో గదలు నగరాజతరుణ శ్రీనారాయణ. నిగమ వెంకటనారాయణ నారాయణ నారాయణ. దీపించు వైరాగ్య సౌఖ్యం నారాయణ హరినారాయణ. నిగమ గమని సగమగ సరి నిగమ గమగద మలిద సరి నిగమ. పొంగిపోయింది ప్రవీణ. ఆ గానం విన్నది. ఆ మెడలోన హారం తీసి అలా ఆ మెడలో విశ్వాసాలు అది కదలకూడదంట. దాన్ని కదలకూడదు. కూర్చో అని కూర్చోబెట్టి సన్మానం చేసింది. మెడలో తన మెడలో ఉన్న 4 పేటలు దొరికేసింది. ఇప్పుడు ఈ పాట ఎవరికి నచ్చితే మీ మెడలో చేసి మా సోదరుడు మేడం దాంతో 15 రూపాయలు తెచ్చేశారు. వారికి సర్వేశ్వర అమ్మా నారాయణమ్మ జ్యోతిష్ చెప్పాలని ఏం జాగ్రత్త. ఓ తల్లి నీ చెయ్యి పోటలు నా దిశోభితంపై దిగుదము కలిగినదిగా ఆగర్భ శ్రీమంతురాలవై చిరకాలము భోగవాజము తల్లి సుఖించదవో తల్లి. అమ్మా చెయ్యి చూస్తామని చెప్తే అమ్మకి చేయగల చెయ్యి అంత సామర్థ్యం చెప్పేవాళ్ళంత ఎక్స్పెక్ట్ లేనిపోతాం. వాడికి చెయ్యి చూసే పేరుతో మీకు ఏమైనా ఇబ్బంది పెట్టవచ్చు. ఎవడో పడితే వాడికి చేయగల చెయ్యి సకల గ్రహాలకు గుర్తి. ఎవడో పడితే వాడు సెకండ్ ఇవ్వడం ముఖ్యం కాదు. పెళ్లిలో ప్రాణిగ్రహం అంటారే ముహూర్తంలో చెయ్యి రెండు కలుస్తారు. ఆ జనం చేయలో ఉన్న జాతక చక్రాలు పూజ చక్రాలు ఎందుకు కలిస్తే ఒక జీవితం పంచుకోవాలి. కాబట్టి పాణిగ్రహణం. పాణి అంటే చెయ్యి, గ్రహం అంటే పట్టుకోవడం. అలాగే సీతారాములు పట్టుకున్నారే అది సుసమయం. రాధాకృష్ణులు పట్టుకున్నారే అది సుసమయం. షేకెన్ కొడుకుతే వాడు ఇస్తే వాడి దరిద్రంలో మనం అంటించుకున్నట్టే. అలా పాణిగ్రహణం చేసింది జరిగింది. అమ్మా
ఏం చేయాలి? గులాబీ రంగులో ఉండి ముడతలు లేకుండా గీతలు పడింది హృదయ రేఖ, ఇది భాగ్యరేఖ. అది అదే జాతకం అంటే చాలా కాలం బ్రతికిస్తానంటుంది ఆయుష్ రేఖ. ఈ ధనరేఖ ఉంటుంది ఎంతకాలం బ్రతికిస్తామో అష్టైశ్వర్యాల నుంచి తెలుస్తానంటుంది, అది జాతకం. మనకో ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. దినసరిగంటే దీర్ఘాయుష్, తినడానికి ఇల్లు ఉండదు, 2 సంవత్సరాలు బతుకుతారు. ఒకడు చాలా కాలం బతుకుతాడు, ఐశ్వర్యం ఉండదు. బీరువా నిండా డబ్బులు, బీరువా నిండా డబ్బులు, ఒంటి నిండా జబ్బులు. ఎందుకు ఐశ్వర్యం వాడికి? ఐశ్వర్యం అంటే జబ్బులు లేకుండా, ట్యాబ్ లేకుండా, టెన్షన్ లేకుండా, శుభ్రంగా తిని క్రీడకాలు లేకుండా తెల్లవారు నవ్వు వంతలు ఇస్తాడే వాడు శ్రీమంతుడు. మహేష్ బాబు గారు శ్రీమంతుడు అంటే వాడు. అలా సంతోషమా? ఇంకొక మాట చెప్పారు అంతా లేదు కానీ ఇక్కడ కుజస్థానంలో బయలుదేరి చంద్రస్థానానికి వస్తాం. కుజస్థానం దాటి చంద్రం కాలుస్తూ ఉంటున్నదే, ఇది కళ్యాణ రేఖ. నీవు మహావీరులను పెళ్ళాడతావు. కృష్ణ పరమాత్మ మ్యాజిక్. ఇక్కడ ప్రవీణకు మిగిలిన ఆడవాళ్లకు మగవాళ్ళంటే పడకుండా చేసింది తప్పు కదా. సృష్టిలో మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఉంటే సృష్టి. అలా కాకుండా ఎలాగా అని స్వామి చరిత్ర తిరగరాద్దామని ఏం చేశారంటే ఆ రేఖ మార్చారు. అమ్మా నారాయణ గీత అత్తగారు ఎలాగా కాజీ గీత తీసుకోగలరు, అందరి గీత ఒక గీత గీయగలరు, మార్చేయగలరు. వచ్చిన నారాయణ అమ్మా నీకు త్వరలో పెళ్ళవుతుంది, ఈ వయసులో ఉంది కదా, నాకు పెళ్ళా అసలు చెల్లి నాకు పెళ్ళంటే వయసులో ఉన్నప్పుడు కొంచెం పెట్టడేమో, వయసులో ఉన్నప్పుడు యాంగ్జైటీ, పెళ్ళి అనగానే ఏదో లోపల అంతమైన అలా ఉంటారు తీసుకెళ్ళ కష్టం. మరి వయసులో ఉండి కూడా ఏమీ లేదంటే ఎదురు పెట్టుకున్నట్టే. అమ్మాయి నీకు పెళ్ళి అనగానే చెమ్ము రోడ్డు. కృష్ణ పరమాత్మ మ్యాజిక్. ఈ రోజు ప్రేమని బీజు నాటాడు, ఇద్దరికి సన్మానం చేసింది, వెళ్ళిపోయినారు. కృష్ణార్జునుడు వెళ్ళిపోయారు ఆడవేషాలు తీసుకొని. అక్కడ ఉన్నారు మామిడి తోటలో. రాత్రి అర్ధరాత్రి తన పక్కనే పడుకున్న అర్జునుడికి అంతఃపురంలో ప్రముఖులు పడుకున్న ప్రవీలకు మంచి కళ ఏర్పాటు చేశాడు. మంచి రామోజీ గిరిచి మంచి గార్డెన్ అంతలాగా ప్రవీణ వచ్చి తన కౌశల్లో తీసుకున్నట్టు 50 సంవత్సరాల పైన ఈ పాట ఇప్పటికీ ఎక్సలెంట్. నా ఊగలో నీవు ఉయ్యాలూగేవు, నా దానవై నీవు నాలోన దాగేవు, నీవు నావాడు నేను నీ దానని, నీవు నావాడు నేను నీ దానని, నీవు పేరున్న ఈ లోకమే. అక్కడ ఆపాలని ఆయన తెలుసు. ఆ టెలిపురం కొడుతూనే ఉంటారు, ఎక్కడ ఆపాలని నాకు అర్థం కాదు. నువ్వు లేకపోతే ప్రపంచ శూన్యం. వీడికి ఆ ప్రేమ పిచ్చిలో ఆవిడ తప్ప మరి ఏమి కనపడదు. వీడేమో లవ్, ఆవిడ బిజినెస్. బీచ్కి వెళ్ళారు, మాట్లాడుకుంటారు. చూసి ఇసుక తిప్పలు చూస్తుంటే నీకేమనిపించింది అని అన్నాడు వీడు. మా నాన్నగారు ఇల్లు కడుతున్నారు, 2 రోడ్లు ఇసుక అయితే బాగుందనిపించింది. వీడు లవ్, ఆవిడ బిజినెస్. ఈ నీలి సముద్రం చూస్తుంటే నీకేమనిపించింది? అదే రంగు మంచి కోట నుంచి మంచి పళ్ళు నుంచి 10 రూపాయల చీర అయితే బాగుంది అనిపిస్తుంది. వాడుకోవడమే కదా. ఇది ప్రేమ కాదండి, మా నాన్నగారు నవ్వు కాదు, పోవదు. అలా వీడు ఇష్టం బాగుపడుతున్నాడు కదా. ప్రవీణ్ అనుకున్నాడు, గట్టి పడుతున్నాడు, మీద కాలు వేసాడు, రథం మొత్తం వదిలిపోతుంది. నా ఊగలో నీవు ఉయ్యాలూగేవు, నా దానవై నీవు నీవు దారేవు, నీవు నా దానవే నేను నీ వాడని, నీవు నా దానవే నేను నీ వాడని, నీవు పేరున్న ఈ లోకమే. యమునా కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సుబ్బరావు అన్నాడు, ఆవిడ పేరు యమునా కాబట్టి అందుకే ఇష్టం. పక్కన వచ్చింది. నాకు హైదరాబాద్ ప్రోగ్రామ్ చెప్పి నా వస్తూ ఆవిడ తీసుకు గుడ్డున్నోడు ఎప్పుడు వేరే పెళ్ళని ఎందుకు చెప్పండి, అందుకే వీడు తీసుకురా సింగలే వస్తాను. ఇప్పుడు తీసుకురావచ్చు. ఈ యమునా కళ్యాణ్ రాగా నాకు చాలా ఇష్టం. అంటే మా సుబ్బరావు ఊరుకోడు కదా, వాడు ఆవిడ పేరు యమునా కాబట్టి అందుకే వీడికి రాగా ఇష్టం ఉంటుంది. అవునా? మంచి వాళ్ళు ఏమన్నా ఆవిడ కొట్టి పెట్టాను భోజనం పెట్టి. అయ్యా తప్పనిసరి విజయవాడలో ఆవిడ ఉంచి ఒక్కడిని వచ్చి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాను. మరి అక్కడ ఇది మరీ ధర్మం కాదు. సీతారామన్ చరిత్ర చదివాడు, ఎన్ని పని చేయాలి. గుహుడు వాడెక్కించినప్పుడు ముందు సీతను ఎక్కించి తర్వాత రాముడు ఎక్కాడు. ముందు రాముడు ఎక్కిపోయి బై బై అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ బండి ఇలాంటి రాముడు వెళ్ళిపోవాలి అన్నారు. ఇది రామాయణం చెప్పిన నీతి.
ముందు సీత నెప్పించి తర్వాత రాముడు ఇక్కడ మూడు పడవ అలా ఏం చేస్తే అనుకో ఉత్తర బుద్ధి లేక కంపెనీ వాళ్ళు దానికి కొట్టలేదు తిట్టలేదు ఆవిడ కూడా టీవీ మొదలు పెట్టారు వాడు మరొకసారి చూస్తారు. ప్రవీణ్ అనుకున్నాడు, కాలేశాడు, ముద్దులు పెడుతున్నాడు. ఆయన పడుకుంటాడు, నిరంతర నిర్మిత్రుడు, నిరంజనుడు, నిరామయుడు. ఆయన పడుకుంటే ఈ జగత్తు పరిస్థితి. ఇంతమందికి అన్నం పెట్టేవాడు, రాతిలోని కప్పగా ఆహారంలో పడిచ్చి పుట్టబోయేది చిన్న గుజ్జాయి కోసం ఇక్కడ పుడతాడంటే ఆ తల్లి ఆ చదువులలో ఆహారం సిద్ధపరుస్తాడు. రేపు విసిగిపోయిన నీకు తెల్లవారేసరికి పూల రూపం అన్ని లఘులు కనిపించేసరికి మానసికమైన ప్రశాంతి కలుగుతున్నది. ఎవరు చేస్తుంది ఇంత? అలా భగవంతుడు ఎంత చెప్పుకుని తప్పి కదంటే ప్రతి నిమిషంలో ఒకసారి భగవతత్వాన్ని చెబుతూ ఉండాలి. ఊరికి కథ నడిపించడమే కాదు, భగవతత్వాన్ని ఏదో రూపంలో ప్రజలకు ఇంజెక్ట్ చేయడమే హరికథ ప్రధాన ఉద్దేశం. అది పోయింది, మిగతా మ్యాజిక్లో పడ్డాం కాబట్టి దాన్ని పక్కన పెడుతున్నాం. అయిపోయింది. ఆటోని కొట్టడం ఎక్కడమాట ఆ ఎప్పుడైతే తగ్గిందో యమున కళ్యాణం రాగా వెళ్ళిపోయింది. రాముడు దిగి కనపడలేదు, అడుగుగా చేసి నరసింహస్వామి కనపడ్డాడు. బాబా ఏమిటో సీరియస్ అన్నాడు. సీరియస్ అని అడిగారు, ఏం చేశాను బాబా, ఏం చేశాను? ప్రవీణ్ అంటావు, ముగ్గులు పెడతావు, మీద కాల్ వేసావు, ఇంకేమేం చేశాను బాబా అవన్నీ చెప్తావు. మైకులు అయిపోయింది. పూర్వపుత్రుడు అనుకోండి, అయ్యా వాళ్ళకి ఇష్టమైపోతే బాబు మోహన్ కూడా అందంగా కనిపిస్తుంది. వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, ప్రభాస్ కూడా దరిద్రంగా కనిపిస్తుంది. మనసులో ఉంటుంది. అది చూశాడు, ఎంత బాగున్నాడు. చెరి ఒంటి గంటప్పుడు మొదలైతే నరికేస్తాను. ప్రమీల కాబట్టి ఉండమ్మా, చూడవే నా కళ్ళలో దోచుకుంటూ చూడవే, ఎంత బాగున్నాడు చూడవే. ఈ రంగిల్లో బాగుండొచ్చు, నాకు కనిపించవద్దు, ఒకసారి చూడండి అనేసరికి అర్జునుడు రూపం చూసారు. దెబ్బ విసిగిపోయింది. మొన్న తిట్టారు, సిగ్గురేడు వచ్చేవాడు తిట్టారే, అమ్మగారికి ఇష్టపడ్డాడు. అవునా అమ్మ, ఎవరమ్మా ఇప్పుడు? పాండవ మధ్యముడు, అది వీర భయంకరుడు, అర్జున భక్తుల పాండవ పాండవ తిరిగి శ్వేతవాహన వివత్స విజయ ధనంజయ సరసాచి. అసలే కోతి కలు తాగింది, వెయ్యి పట్టింది, నిప్పుతో ఎలా ఉంటుందో చూడండి. అప్పుడే ప్రజల మీద అర్జునుడి మీద మనస్సు పడింది. ఇప్పుడు పొగుడుతుంటే అవునా చెల్లి వెళ్ళిపోదాం పడే అతను సృష్టిలో భగవాడు ఉంటాడా? అమ్మా నువ్వు ఆశ్చర్య విషయం చెప్పడా? ప్రపంచ తెలుగు మహాసభకి అమెరికా పంపించారు. మనలో ఎంత ఫ్లోర్ ఇచ్చారు. ఇండియా ముందు చూపించుకున్నారు కదా, కష్టపడి వచ్చి కింద ఇస్తారా, పైన పోవచ్చు కదా. కంపెనీ కూడా చూశారు, కింద కాదా 90% షిఫ్ట్ చేయడం. కాకపోతే టిఫిన్కి రావాలన్నా కాన్ఫరెన్స్ అని కిందే ఉంటుంది. అమెరికా ఉంటుంది, ఓ అమెరికా పెడుతుంది చూస్తున్నాను, బాగుంది. ఉదయం టిఫిన్కి వచ్చారు, టిఫిన్ అయిపోయింది. ఓ విషయం చెప్ప, కరెంట్ పోయింది. రూమ్ పేరు ఫైల్ తెచ్చుకోవాలి. ఎట్లా ఒక పని చేయ బ్రదరు, ఒక 30 అంతస్తు దాకా ఓల్డ్ సాంగ్స్ పడతాను, ఓల్డ్ హిట్స్. ఆ తర్వాత జోక్స్ చెప్పు, 30 అంటే న్యూస్ ఉంటాయి కదా, ఫ్లాష్ న్యూస్ చెప్తా ఉన్నాను. సరే పాటలు పాడాడు, జోకులు అయిపోయి సెన్సేషన్ న్యూస్. 98 అంతస్తు వచ్చింది, 99 రాబోతున్నది. సెన్సేషన్ న్యూస్ ఏమిట్రా? రూమ్ తాళాల కింద మర్చిపోయినాం. అమ్మా ఆశ్చర్య విషయం తెలుసా? ఆయన మన ఎప్పుడు లేడు, మన ఊళ్ళో ఉన్నాడా? సృష్టిలో లేదనుకుంటే ఇక్కడ నిర్మల. మీలాంటి వాడికి లీస్ట్ లేడీ వచ్చింది అంటారు. తెల్లవారితే వెళ్దాం, మీ కాలక్షేపం కోసం పాడతారు. ఇగో పాట పాడతారు. ఓ చతుర మంచి హిట్ సాంగ్స్ కావాలి, ఎవరికి కావాలి? ఓ చతుర నన్ను ఈ కమాచిరాగం కేంద్రం చూస్తలేదు. ఎప్పుడు మంగళం పాడేస్తే వెళ్ళిపోతామని చూస్తుంది. అలా ఉన్నది. తూర్పు చూస్తున్నది, ఆ సూర్యుడు ఇంకా రావడం. ఏ సూర్యుడు జయం చేయొచ్చు కదా, సూర్యుడు తిడుతున్నది. చల్లన్నీ ఆ గాలి నుంచి లోపల కోరిక తిరుగుతుంటే గాలి తిడుతున్నది. మన ఇష్టం లేనప్పుడు ఎవరైనా తెలుసు. నా చరితము పొగడలేని నా చింత నీకు పరము నీచివేచి, నీ చరితము పొగడలేని నా చింత నీకు పరము నీచివేచి.
నిద పద నిద నిద సంగీత మమ నిద గమ గమ పద మగడి ససరి ని నిద ని పద సంగీత మమ గమ నిద ని పద మమ సమా నిద రే సంగీత పద నిద మమ గమ పద ని బ్ర గాయ సుబ్రహ్మణ్యేశ్వర గారు చిరంజీవితో దయచేశారు ఆ విద్యాపతి నుంచి పరమాత్మ వారి ఎల్లవేళ కాపాడి ఆయుష్మంతుడై కీర్తివంతుడు చరిత్రను పేరు తెచ్చుకోవాలని రామకోరుకుంటూ ఒక మాట. అయ్యా డబ్బులు పారేసుకోకండి, ఈ ఒళ్ళు వంగగా వేసేసాను మన్నించాలి, డబ్బులంటే బాగా ఉన్నాయేమో కేకేసి దాచుకోనుకోకండి అని మనం చేసుకుంటూ ఒక్క మాట తీసుకున్నాం. ప్రమీల వెళ్ళింది. ఎవరి దగ్గర తల వంచని ప్రమీల ప్రేమ అనే 2 అక్షరాలు పొంగిపోయి కొంతమంది ఎక్కడా ఉండదు. అందుకే పూర్వం పల్లెటూళ్ళ దేవాలయం చిన్నగా ఉంటే ద్వారా ఇక్కడ భగవంతుడు ముందైనా ముంగుతాడని వెళ్తా పెడతారు. ఒక్కొక్కటి ఇలా వెళ్తాడు, ఇలా ఈ రకాలు ఉంటాయి. మొత్తానికి అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద ఉంటుంది. నరవరారో కురువరా వీరులు నీకు సరి లేరని సరసులతో జానవని విన్నారా. 70 సంవత్సరాలైనండి ఈ కీర్తన తయారు చేసి ఇప్పటికీ ఫ్రెష్గా ఏ మెగాస్టార్ పవర్ స్టార్ ఏ స్టార్ అయినా 2 రోజుల తర్వాత మళ్ళీ కనపడతాడు. ఇప్పటికీ నేను గొప్పతనం కాదు, ఐ లవ్ యూ అర్జునాలు చెప్పింది. మనవాడు గుర్తుంటే ఏ లవ్ నైజంత మీద గోడ ఏదో చేయగల నీ ప్రేమగేమ అవతలకి మాకు గౌరవం ఇచ్చారా? అలాగే అన్నా ఏమే ప్రవీణ ఓలంట భగవాన్ తీసుకొచ్చి అనుభవిస్తారా? నేను ఇద్దరు కూడా చంపుతారా? నోరు మూసుకొని మాట్లాడు. ట్రైన్ టైం అయిపోతుంది, లేకపోతే నీకు ఇచ్చేవాడు. మేము కూడా మీ అమ్మ కుట్టి చాలా గొప్పది, మీ భార్య గొప్పది, చేయగలవని పని బియ్యం అయిపోయింది, కయ్యం ప్రారంభమైంది, దెబ్బలాడుకున్నారు. అక్కడ చాలా ఉంది. నాకు అర్జునుడు చూశాడు, ఎప్పుడైతే వస్త్రం వేశాడో లాభం లేదని ఆ ప్రమేణ ఇస్తే ఎందుకు అర్జునుడు పడిపోయాడు కింద. రక్తపొడి కొట్టుకుంటే ఆడది ఎంత పౌరుషంగా మాట్లాడిన లోపల మెత్తని హృదయం ఉంటుంది. మళ్ళీ రావు బాగన్నాడు. వాడు పట్టేమని కొట్టాడు, పళ్ళు మొత్తం కదిలిపోయాయి. అంటాడు తిరిగి, నువ్వు నిజంగా కొట్టావా పాసాలు కొట్టావు? ఇదే నిజంగా కొట్టాను. ఆ నిజంగా పర్వాలేదు మన రాశాలు పరిగణ. అలాగా కృష్ణ పరమాత్మ వచ్చాడు, ఏమైనా అనుకుంటా తీసుకెళ్ళి తండ్రి వచ్చి రెడీ చేయాలి, పెళ్లి చేసేయాలన్నారు. ఇక్కడ అంత వైభవంగా పెళ్లి సిద్ధం చేశారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. శోకం ఏర్పాటు చేశారు. కొత్త పెళ్లి కూడా పొందేవాడని ఆ రూమ్లో ఉన్నట్టు బయటకు రాడు. ఇంకో గొప్ప ఇచ్చున్నారు. దోమలు పెట్టిన దోమలు లేదు. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఒకరోజు కరెంట్ వెళ్ళి బయటకు వచ్చాడే మందు వాడు ఉంటారు. కొత్త వచ్చాడు ఊరికి సైకిల్ అర్థంతో దుకాణం ఈడు పక్కన సైకిల్లో వెళ్ళిపోతాయి. అక్కడ కూర్చో ప్రమేలతో కొంపలో పడి ఉంటాను. కురం తెస్తాను, నేను అక్కడ కూర్చుంటాను. ప్రమీల బావా మరి వెనక పరిపక్షి వెళ్ళాలన్నారు. ప్రమీల అర్జునుడు కృష్ణుడు మహావీరుడు గుర్రాన్ని వదిలి దాటేస్తున్నాం కానీ చాలా చెప్పారు. అంగ వంగ కడిగగా భోజపాటు గురపరాల దేశాన్ని పెంచుతూ ఒక్క మాట ఇక్కడ ఓడిపోకూడదు. ప్రాణం కూడా పోయింది. ఎక్కడ మణిపూర్ దేశంలో ఒకరు వాడు పట్టుకున్నాడు. ఓ మా నాన్న వస్తున్నాడా, మా పెద్దనాన్న ధర్మరాజు పంపించాడా యుద్ధం చేయనండి. అర్జునుడు ఒప్పుకోలేదు. తమ్ముడు బయకట్టే యుద్ధం చేయమంటే తండ్రిని మించిన కొడుకు ఉత్తర శత్రువు పండిత అంటే మనిషికి అంటే శత్రువు వేరే అక్కర్లేదు. ఒక పనికి వారిని కొడుకు ఇంట్లో ఉంటే చాలు, అందుకంటే శత్రువు మనం అవసరం లేదు. ఈ అమ్మతో కట్టే ఇతను పంపిస్తాడు చూడాలి జీవుడికి. ఎవరంటే బుద్ధి లేని కొడుకు, విశ్వాసం లేని భార్య, ఈ ఇద్దరు ఉంటే అమ్మదోతలు ఇంట్లో ప్రజలు నరకం. అలా తండ్రి మించిన కొడుకు కదా, గురువుని మించిన శిష్యుడు అయితే ఒక విజయం అన్నారు. అక్కడ ఇచ్చినాపురం వచ్చారు. ఋత్విక్కులు 10 ధారలు కురిపించారండి. మనం 100 గ్రాములు ప్యాకెట్ ఇస్తాం నెయ్యి.
మంత్రి గారు సాయంత్రం కావాలి విజ్ఞానం కేశవాయి కూడా మాకు 3 రోజులు చూడగా ఉపయోగం నేటి దాంట్లో గుర్తించారు. బ్రహ్మాండమైన హోమం జరిగింది. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే శాంతి పూర్ణ అవుతండి. ఈ 7 రోజులు ఇంకేం లేకపోతే చివరి పూర్ణాహి రోజు మీరుండి ఆ రోజు అగ్నిదేవుడికి పట్టుబట్టలు బంగారము అన్ని సమర్పిస్తూ కొబ్బరికాయ వేస్తారు. పూర్ణాహుతి వచ్చిన తర్వాత 7 రోజుల కార్యక్రమాన్ని ఆయన శాంతి చెప్పి ప్రపంచాన్ని వేరు చేస్తాడు. ఇది పూర్ణాహుతి మంత్రం. పూర్ణాహుతి అయింది. తన కురుక్షేత్రంలో తన చనిపోయినందరికీ ఆత్మశాంతి కలిగింది. ఏదో చదువుతున్నారు. పాండవులు కొత్తగా ఆస్తి వచ్చింది గెలిచిన తర్వాత. ఆ వచ్చిన ఆస్తి అంతా ఈ పాండవులు తగిన పడ్డగా సరిపోయింది. అలాగా ఆనాటి నుంచి మనశ్శాంతితో రాజ్య పరిపాలన చేశాడు. 36 సంవత్సరాలు జరిగింది. కృష్ణ పరమాత్మకు పోయేవాడు కొడితే శరీరాన్ని వదిలేశాడు. అక్కడి నుంచి కలియుగ ప్రారంభమైంది. 5,000 సంవత్సరాల క్రితం జరిగిన కథ. అలాంటి ఇతిహాసంలోని జగ్ని బంధం కథని పెద్దల ప్రతీకారంతో ప్రభు అనుగ్రహంతో మీ అందరి ఆశీస్సులతో ఏదో చేద్దాం చెప్పాము. పాటు మా రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా పెద్ద వాళ్ళతో పాటు నన్ను కూడా మర్చిపోకుండా వీక్షించినందుకు వారికి శిరస్సుని సంస్కారం చేస్తూ ఒక మాట రాంబాబు గారు మరి ఎవరైతే చేయండి విసిగిపోతారు మనిషి. జనంతో ఇది లక్షలు ఖర్చు పెడుతుంటే ఎలాగంటే అది రాముడు వారు శక్తి ఉదయం రామాన్ని చెప్తూ ఎన్నో విషయాలు వారు మేము వాడిని అహంకారం లేకుండా ఎంత వినయంగా చెప్తారు మహానుభావులు. అలాంటి వాడికి నమస్కారం చేయాలి. నేను మా కళాకారులు అందరం శ్రీ రాంబాబు గారికి 5 ఆరోగ్యాలు ఆ పరమ అలాగే మా రమేష్ గారు అందరికి కూడా ఎలావేళ నా పరమ ప్రశంసాలు మీ అందరినీ కూడా కాపాస్తూ హరికథ కళ బ్రతికించుకుందాం. కొన్నాళ్ళు హరికథ రూపు లేకుండా పోతున్నాను. రాంబాబు గారి ఉద్దేశం ఏంటంటే తెలుగువాడి ఆస్తి అయిన హరికథ మారుమూల పడిపోకూడదు, మరుగులు పడిపోకూడదు అనే ఉద్దేశంతో దీన్ని పెద్ద మనసు వారు కాపాడుతున్నారు. మరి ఒక్కసారి తెలుసు చేస్తూ రాజీవ నయన జాగర చక్రవర్తి సార్వభౌమ మంగళం పదార్థ